ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, మీ ప్రేమ చేతను కృప చేతను మీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ గడిచిన దినాలన్నింటిలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పలుకున్నటువంటి శోధల నుంచి, కష్టాల నుంచి, కన్యల నుంచి తండ్రి, అనేక విధమైనటువంటి విపత్కర పరిస్థితుల్లోంచి ఎల్లవేళ మమ్మల్ని అనునిత్యం కాచి కాపాడి సంరక్షించి నీ కృపలో భద్రపరుచుకుని మరి ఈ సమయంలో మళ్ళీ స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి తండ్రి, మిమ్మల్ని ఆరాధించటం ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనం పాడుకున్న ద్వారా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు తోడించి నడిపించుకొని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని తను మరి మీరే ముందు నడిపించుకొని చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఇంకా అనేక మంది రావాల్సిన వారందరూ తండ్రి మరి పనులని ముగించుకుని సంతోషంతో నీ సన్నిధానం చేరడానికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించుకొని సమస్తాన్ని మీ చేతులుగా అర్పించుకుంటూ ప్రార్థన చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రిపర్లోకి తండ్రి. ముందుగా ఆరాధనలో భాగంగా కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. ముందుగా చెనకేతలు పోసుకుని నుంచి మరి 84వ కీర్తన పాడుకుందామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మరి కీర్తన పాడడానికి సహకరించాలి. చెనకేతలు పోసుకుని నుంచి 84వ కీర్తన పాడుకుందామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. కీర్తన పాడడానికి కావాలి, సహకరించాలి.
అదే చరిత్ర పుస్తకం పాడుతున్నాను అదే చరిత్ర పుస్తకం పాడుతున్నాను లింగం పలే తీసుకోవాలి
నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమున ఎక్కునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అదే సంఖ్య అదే సంఖ్య గురించి 35 పాఠం చాలా
అదే స్థితిగతి పుస్తకం నుంచి 60 ఎంత పాడుతున్నామండి. ఎంత మొదలుకు యేసుడి ప్రేమ. చివరిగా అదే స్థితిగతి పుస్తకం నుంచి 60 ఎంత పాడుతున్నామండి. ఎంత మొదలుకు యేసుడి ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ, 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 యేసుని ఎరుగకుంటిని, అంధకార బంధములన్నా హరించగా, యేసుని ఎరుగకుంటిని, పదము తెంచెను, బ్రతికించెను నన్ను. పదము తెంచెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టి ఉండెను. బద్ధము తెంచెను, బ్రతికించెను నన్ను. బద్ధము తెంచెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మోడగలిగిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని, ఎన్నో పాపములు చేసి మోడగలిగిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పాపరోగినైనా పడి ఉండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాపరోగినైనా పడి ఉండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పదము తెంచెను, బ్రతికించెను నన్ను. పదము తెంచెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ, 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 ప్రేమ.
ఇంతవరకు మరి కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సహకరించిన సహోదరులందరూ కూడా ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము, ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యపట్నం వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నుంచి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యపట్నం వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి మన మధ్య ఉన్నటువంటి మరి బాగుండవు బాబు మరి లేక బాగానే చదివినిపిస్తాడు. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, ఒక వచనం, ఒకటే 6. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన వారట మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకూడదు జరిపించుకుందాము. లేఖన భాగాన్ని మరి చదివి వినిపించిన సహోదరుడు బాబుకు రోబర్ట్ ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. లేఖన భాగాన్ని వివరించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి వేవేల స్థితుల స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు మరి కీర్తన పాడు ద్వారా మిమ్మల్ని స్తుతించాము మా ప్రభువా. మరి వాక్యము ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి తండ్రి మరి లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన సంగతులు తండ్రి విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకునేలాగిన మీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించి ఆత్మీయంగా ఎదగడానికి తండ్రి మీ యొక్క కృపను ప్రేమను మా అందరికీ అనుగ్రహించి నడిపించుకొని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా ఇప్పుడు రావాల్సిన వారున్నారు వారందరినీ త్వరితగతిన తండ్రి మరి సమయానికి మీ సన్నిధికి చేరడానికి మీరే వారిని అందరినీ నడిపించుకొని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రవక్త ప్రార్థించి వేడుకున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి కుమారుడిటువంటి యేసుక్రీస్తు ప్రభు పేరట మరి చేరువచ్చిన కుడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. అప్పుడే దేవదేవుని చాలని చూపు ఆయన చాచిన హస్తంతో అప్పుడే ఈ 2026 సంవత్సరంలో మరి ఫిబ్రవరి నెలలో చివరాకి వారం చేరుకున్నాం. సో అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకోవాలి. అనునిత్యము ప్రతిదినము ప్రతి సమయంలో కూడా దేవదేవుని చాచిన హస్తము ఆయన బాహు మనందరి మీద ఆయన ఉంచి కాపాడుతున్న విధానం బట్టి సంరక్షించుకున్న విధానం బట్టి మనమందరం కూడా దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించి బద్దలమై ఉన్నామండి. మనం ఒకసారి గడిచిన ప్రభు దినంలో మనం ఏం ధ్యానం చేసుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈరోజు వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమ గురించి గడిచిన ప్రభు దినంలో దేవుని ప్రేమ శాశ్వతమైనది, అలాగే ఎన్నటికీ మారనిది, చెరగనిది, చెక్కు చెదరనిది, వాడబారినది, అలాగే కొలతలు లేనిది, అవధులు లేనిది, అనంతమైనటువంటి ఆ దేవుని ప్రేమను గురించి మనం శ్రేష్టమైన సంగతి మనం ధ్యానించుకున్నామండి. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అట్ ది సేమ్ టైం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ తాత్కాలికమైనది, అలాగే టెంపరీ, అది శాశ్వతమైనది కాదు. ఇంతలోనే కనపడి ఇంతలోనే పుట్టి అంతలోనే మాయమైపోయే ప్రేమలో, కనుమరుగైపోయే ప్రేమలో, ఈ లోక ప్రేమలో అమ్మ దయించి బయట ఎవరు కూర్చోద్దు,
లోపల కూర్చోండి. ప్రతి వారం చెప్పించుకోకండి. దయించి లోపల ఖాళీ ఉన్నది, ఖాళీ లేకపోతే బయట కూర్చోండి. నేను అందుకనే ఏర్పాట్లు చేశాను. చూస్తున్నాను చెప్పి విసిగిపోయాను నేను. అటు ఇటు ఇటు వెళ్ళి కూర్చుంటున్నారు. సన్నిధిలో గడపడం ప్రాముఖ్యమైనది మర్చిపోతున్నారు. భోజనాలు ఏమి పెడతలేదమ్మా, మామూలు నేనే కట్టాను. ఏదైనా ఉంటే నేనే చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను. సో దేవుని ప్రేమ లోక ప్రేమ గురించి మనం చాలా చక్కగా వివరించుకున్నాం. సో దేవుని ప్రేమ దేవాతి దేవుడు ఆయన కుమారుడి నుండి క్రీస్తు ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంకను పాపులమై ఉండగానే యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు, మరణించాడు. దానిలో దేవుని ప్రేమ దాగి ఉన్నది. ఆ ప్రేమ స్వరూపి ప్రత్యక్షము గావించాడు మన కోసమే. సో దాన్ని మనం వివరించుకున్నాం. ఎందుకంటే క్రీస్తుని ఎప్పుడు ఏర్పరచుకున్నాడో దాని గురించి మనం వివరించుకున్నాం. అలాగే ఆయన ప్రేమతోనే మొదటి ఆదాము హవ్వల్ని, మొట్టమొదటి మానవుల్ని సృజించుకున్నాడు. ప్రేమ చేతనే ఏర్పరచుకున్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. మనం చాలా చూసాం. ఫస్ట్ అబద్ధం, అలాగే పనిష్మెంటు, మొట్టమొదటి పనిష్మెంటు, మొట్టమొదటి శాపవచనం, మొట్టమొదటి ద్వేషం, కోపం, ఇవన్నీ చూసాం మనం. సో ఇవన్నీ ఎందుకు? దేవుని ప్రేమ లేకపోవడం వల్ల. ఒకవేళ ప్రేమ ఉంటే చూసాం మనం, ఏసావు యాకోబులు సహోదరుల ప్రేమ, అలాగే సహోదరుల ప్రేమ, లేయా రాహేలు సహోదరుల ప్రేమ కూడా చూసామనా. అక్క ఏందో అసూయ పట్టడం చూసాం, ఏసావు యాకోబుల ద్వేషాన్ని చూసాం. సో ఇవన్నీ ప్రేమ లేకపోవడం వల్లే, అందులోనూ దేవుని ప్రేమ లేకపోవడం వల్లనే మనం గ్రహించుకుని తెలుసుకున్నాం. మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచి, చాలా లోతైన విషయాన్ని, ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నానండి. ఏదేమైనా కానీ మనం ప్రతి సంవత్సరం, అంటే ముఖ్యంగా నేను సేవా పరిచయలో అడుగుపెట్టిన 2021 నుంచి స్టిల్ ఇప్పటి వరకు అనుకోండి, ప్రతి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ముఖ్యంగా సత్యవాక్యాన్ని వాక్యపు వెలుగులో వెలికి తీసుకుని, బైబిల్ ఏం చెప్తుంది, దేవుని మహాగ్రంథం ఏం చెప్తుంది, అందులో సత్యవాక్యం క్రీస్తు సంఘం వారైనా ఇంకెవరైనా చెప్తున్నారా అంటే చాలామంది చెప్తున్నారు. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ క్రీస్తు సంఘం ఒకటేనా, లేదా బాబురావు గారు అబ్బాయి అయినా ప్రత్యేకించి నొక్కి చెప్పేది సత్యవాక్యం అంటే కాదే. బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ఉన్నట్టు బోధించేవారు ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. మీరు ఫోన్లో, అంతెందుకు ఫోన్లో మీరు వెతికితే అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సత్యవాక్యాన్ని. అందులో వాక్యం అందరూ చెప్తారు, కానీ సత్యవాక్యం చెప్పేవారు అరుదు. సో ప్రతి సంవత్సరం మనం చూస్తాం. నేను లెంట గురించి కూడా చాలా సందర్భాలు మాట్లాడాను, 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. బహుశా మా నాన్నగారు కూడా మాట్లాడి ఉండొచ్చు. సో వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవ విశ్వాసులైన కూడా మనం అందరము వాక్యాన్ని వింటున్నామా? అసలు విని మనం ఏం పాటిస్తున్నామో, మనం ఏం నేర్చుకుంటున్నామో? ఏళ్ల తరబడి సంఘాలకు వచ్చి సంఘ సహవాసాన్ని ఏర్పరుచుకుని సంఘ సహవాసంలో నడుస్తూ మనం అసలు ఏం నేర్చుకుంటున్నాము? నేర్చుకుని అసలు ఆ వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నామా లేదో ఒకసారి ఆలోచన చేసే సమయం ఇది. చాలామంది చేస్తున్నారు. నేను బైబిల్ క్లాస్లో చెప్పాను శుక్రవారం. చాలా సంఘాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అనేక సంఘాలు ఉన్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు దేవుని ఆరాధించుకుంటున్నారు. సంఘ పద్ధతులు ఎవరి సంఘాలకు వారు పెట్టుకున్నారు. కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి జీవము గల దేవుని సంఘం తన కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘాన్ని, ఆ సంఘ సహవాసాన్ని విడిచి వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా కాపరిగా నాకు కొంచెం బాధగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దేవుడు కూడా ఖచ్చితంగా క్షమించడం. ఒకసారి తట్టే సందర్భం ఇది, మీరు ఏమని అనుకోండి. ఎందుకంటే వాక్యం, ముఖ్యంగా సత్యవాక్యం ప్రకటించడంలో నేను
నేను యథార్థవంతుడిగానే ఉండాలనుకుంటున్నాను. మీరు ఏమని అనుకోండి విశ్వాసులుగా, నేను అది చెప్తున్నాను. సత్యవాక్యం ప్రకటించడంలో నేను దోషిగా నిలబడడానికి దేవుని ముందు నేను సిద్ధంగా లేదు కాబట్టి తెగించే చెప్తాను వాక్యాన్ని. విన్నారా? ఖచ్చితంగా ఆయన ఉండే స్థలంలో ఉంటారు. ఖచ్చితంగా విని విడిచిపెడుతున్నారా? ఏదైతే వాక్యం అనుకుంటున్నారా అది మీ ఇష్టం. నేను ఒకే ఒక సందర్భాన్ని, ఎందుకంటే ఈ 40 రోజులు ఖచ్చితంగా ఈ ఈస్టర్ అయ్యే వరకు ఖచ్చితంగా చెప్తాను, దీని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాట్లాడతాను. నేను ఆల్రెడీ లెంట గురించి చాలాసార్లు సందర్భం మాట్లాడాను. అంతెందుకు, నేను ఒక చక్కటి కార్యక్రమంలో లోన్ చర్చ్ పాస్ట్గా నేను ఒకే బంతిలో భోజనం చేసినప్పుడు మాట్లాడుకునే సందర్భంలో అద్భుతం. నిజంగా ఏ డినామినేషన్ అయితే వాక్యం తెలిసినప్పుడు చక్కగా మాట్లాడాను. లెంట పాటించొద్దని చెప్పాడు సంఘంలో. మీరు నమ్ముతారా? నిన్నే జరిగిన సిచ్యువేషన్ ఇది. చెప్పారా? తెలుసండి, నేను నిన్నే ఈ ఫీల్ని ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. నిజంగా చక్కగా భోంచేస్తాం, టాపిక్ వచ్చింది, మాట్లాడుకుంటూ నేను పాస్టర్ గారు నేను వద్దని చెప్పాను, ఇది ఆచారం మాత్రమే, నేను వద్దని చెప్పాను. మీరు ఇప్పుడు వచ్చి చెప్తున్నారో పూర్వం నుంచి సంఘ కార్యక్రమం అలాగే పాటిస్తాం, 40 రోజులు చేస్తున్నామో, మీరు సైలెంట్ అవ్వండి పాస్టర్ గారు అన్నారంట ఆయన్ని. చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు? అంటే వాక్యం తెలిసిన ఏ సేవకుడైనా, బాబురు గారు అబ్బాయి కాదండి, ఇక్కడ సంవత్సరంలో క్రీస్తు సంఘం ఒకటే కాదండి దీన్ని వ్యతిరేకించడం కాదు, కానీ అది మంచి ఉద్దేశంతో ప్రారంభించిన నేడు క్రీస్తు సంఘాల్లో అంటే అనేకటువంటి సంఘాల్లో ఆచారం అయిపోయింది. ఈ లెంట దినాలు, ఈ 40 రోజు దినాలు అనేది ఒక సంఘ ఆచారం మాత్రమే, కానీ దేవుడు ఎంత మాత్రం ఆజ్ఞ ఇవ్వలేదు. అంటే మీరు దేవుని మాటనే పక్కన పెట్టి మీ సొంత విధానాలను అనుసరిస్తే దేవుడికి కోపం రాదండి? నేనేం చెప్పాను మీరేం చేస్తానని అడగడా? అంటే నువ్వు దేవుని వాక్యం ఏం చెప్తుంది నీకు అనవసరం, కానీ ఒక మానవుడు, ఒక మనిషి ఏర్పరిచిన దాన్ని నువ్వు అవలంబించడం అంటే నీ ప్రార్థనా జీవితం 40 రోజులైనా? ఒకసారి ఆలోచించండి, నీ భక్తి జీవితం 40 రోజులకైనా పరిమితం? ఇంకా నీకు అన్యుడికి తేడా ఏముంది? వారు చేస్తారు 40 దినాలు నిష్టగా, 41వ రోజు ఏమా కాదా? అవునా కాదా? ఇది పచ్చి నిజం, అవునా కాదా? నా స్నేహితులు కూడా అనేక మంది ఉన్నారు. 40 రోజులైనా నీ భక్తి జీవితం, 40 రోజుల్లోనేనా నీ ప్రార్థనా జీవితం? అంటే పరిమితం చేసేసుకుంటున్నారా 40 రోజులకి లెంట డేస్ చెప్పిన? ఎవరో నాసియా కౌన్సిల్లో ఒక మత పెద్ద గారు ఆపాదించింది, ఆయన ఏ ఉద్దేశంతో ఆపాదించుకున్నాడో చెప్పుడు, ఒక మంచి ఉద్దేశంతోనే చెప్పుండొచ్చు, కానీ రాను 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 సంఘ ఆచారం చేసుకుని ఎందుకు ఏడుస్తున్నారు 40 రోజులు? ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించమన్నాడే. ప్రభువు చెప్పిన మాటను కూడా మీరు పేడచెవిన పెట్టి లేదు నీ కోసం ప్రభు నేను ఏడుస్తానంటే చెప్పండి. నేను చాలా సంతోషించాను బ్రదర్, అసలు నిజంగా మీరు చెప్పింది చాలా సంతోషం. మీ మాట మీ నోటి నుంచి వింటాం. నేను ఆశ్చర్యపోయాను, లోన్ చర్చ్ పాస్టర్ గారు అని అంటావా అని అనిపి డౌట్ వచ్చింది. ఆయన లోన్ చర్చ్ పాస్టర్ గారే, పైగా వాక్యం తెలుసుకున్నవాడు, యంగ్ నాకులాగే చదువుకున్నవాడు కాబట్టి చెప్పాడు, వాక్యం తెలుసుకున్నాడు, చదివాడు, ధ్యానించుకున్నాడు, పరిశీలన చేసి ధ్యానించుకున్నాడు. మనం అందరం బైబిల్ చదువుతాం, కానీ పరిశీలన చేసి చదివేవాడు బహురుదు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? 40 దినాలని మోసే కొండ మీద 40 దినాలు ఉన్నాడు. 40 రోజులు ఎక్కడ కనబడితే అక్కడ ఎట్టుకుని ఏం చేస్తానంటే దేవుడు చెప్పాడా చెప్పలేదా? అది ప్రాముఖ్యమైనది. ఇక్కడ వాక్యం అండి ప్రాధాన్యత, వాక్యానికే. దాన్ని మనం పెడచావని పెట్టి మనం ఒక సంఘ ఆచారం, సంఘంలో పెట్టుకునే ఆచారాన్ని అనుసరిస్తే అది ఆచారమే అవుతుంది, కానీ దేవుని ఆజ్ఞ ఎంత మాత్రం కాదు. ఒకవేళ 40 రోజులు నీ భక్తి జీవితం అంటే చూసుకో, ఎక్కడ లేని భక్తి అంతా 40 రోజులు వచ్చేస్తుందంటే మిగతా రోజుల్లో నిజంగా అలా ఉన్న వాళ్ళందరూ దేవుని దృష్టిలో వేషధారులు అవుతారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏమని అనుకోండి, వేషధార జీవితం మానేయండి. దేవుడు ఏం చెప్పాడో వాక్యపు వెలుగులో నడవండి. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అదే విషయాన్ని ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రికలో ఏం చెప్తున్నాడో ఒకే ఒక వచనం, దీని వచ్చిన భావం మీరు అర్థం చేసుకుంటే హృదయాలు తెరిచి వినండి. ముందుగా భక్తి అయినటువంటి యోహాను గారు చూడండి ఏం చెప్తున్నాడో. మొదటి నుంచి మనం ఒక 5వ వచనం 5 వచనం నుంచి చదువుకుంటే ఈరోజు చాలా ఘాటుగానే ఉంటుంది వాక్యం. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా కానీ ఏమని అనుకోండి,
సత్యవాక్యం చెప్పడంలో సేవకుడిగా నేను నిరపరాధిని అవదలుచుకోలేదు. ఖచ్చితంగా మీరు ఏమని అనుకోండి, సాతానుగాడు సంఘాలని ఎంత తప్పుతావాలో భ్రష్టత్వానికి గురి చేస్తున్నాడో ఈ దినాలే నిదర్శనం. ఎందుకంటే అపవాదిగాడు పని ఏంటి? దేవుని పని ప్రతి విషయంలోనూ అటగించడమే. ఎగ్జాంపుల్ నేను బైబిల్ క్లాస్లో చాలా అద్భుతంగా ముందు వచ్చిన వారు వినుంటారు. బహుశా మేరీ రత్నం గారు వినుంటారు, ఎవరో బేబీ రత్నం గారు వినుంటారు. సాతానుగాడు ఎలాగా క్రైస్తవ విశ్వాసుల్ని భ్రష్టత్వంలో నడిపిస్తాడంటే, ఏది దేవుల్లో బాగుంది అనుకుంటామో వెంటనే వాలిపోతాడు. ఉదాహరణ నేను చెప్పాను, ఆ రోజు ముందు వచ్చిన వాళ్ళు విన్నారో లేదు కానీ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్పాను. ఉదాహరణకి సంగీతాన్ని నేను ఉదాహరణకే చెప్పాను. మ్యూజిక్ పుట్టిందే దేవుడి దగ్గర నుంచి. మొట్టమొదటి పిల్లని గ్రోవునికి మూల పురుషుడు యోబాలను రాయబడింది. అవునా? మీ అందరూ తెలిసిన ఆది కాండంలో ఉంటుంది. మొట్టమొదటి పిల్లని గ్రోవి మూల పురుషుడు యోబాలు అని రాయబడింది. అంటే దేవుడు కోరుకున్నాడు ఎలాంటి సంగీతం? వినసొంపైనది. కానీ సాతానుగాడు పట్టుకుంటే దాన్ని పట్టుకున్నాడు. ఓకే, దేవుని పిల్లలు సంగీతంలో ఊగుతున్నారని మొత్తం దాన్ని ఏం చేశాడు? ర్యాప్ పాప్ చేశాడు. ఇప్పుడు అవునా? అవునా? పూర్వం మ్యూజిక్ ఎలా ఉంటుంది? నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను బైబిల్ క్లాస్లో. పాతకాల సినిమాలు నేను చాలా చూస్తాను. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నేను చాలా ఇష్టం, ఇప్పటికీ చూస్తాను. నేను మా ఇంటికి వచ్చి పిల్లల్ని అడగండి, నేను ఎప్పుడు వచ్చినా సరే ఆ ఫోన్లో 1930లో 1940లో ఉన్న సినిమాలు చూస్తాను. బ్లాక్ అండ్ వైట్, ఇంకా కనపడవు అన్నమాట, బొమ్మలు అలాగా ఉంటాయి, అయ్యే చూస్తాను నేను. అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యూజిక్ చాలా లేట్గా వస్తుంది. అసలు విని వినపడగానే వస్తుంది. అది మ్యూజిక్ అంటే. దేవుడు ఆ సంగీతాన్ని కోరుకున్నాడు. అంటే ఆరాధనలో ఏది డామినేట్ అవుతుంది? దేవుని వాక్యము తక్కువైపోతుంది, ఈ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. కానీ హైలైట్ అవ్వాల్సింది ఎవడో? దేవుడు. అక్కడ దేవుని వాక్యం హైలైట్ అవ్వాలి. మ్యూజిక్ వస్తే సన్నగా ఏదో చిన్నగా అది చాలు. కానీ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది చూసారా? దాన్ని పట్టుకున్నాడు, నాట్యాన్ని పట్టుకున్నాడు. పూర్వం చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మీరు నాట్యం చూడండి. పూర్వం సినిమాలో వారు వేసే డ్యాన్స్ని మీరు చూడండి ఎలా ఉంటాయి. ముఖ కవళికలతో డ్యాన్స్ వేసేవారు. చక్కగా ఇలాగంటే డ్యాన్స్ అది. చక్కగా ఇలా తిప్పితే డ్యాన్స్ అది. ఇక్కడి నుంచి ఇలాగంటే డ్యాన్స్ అది. ఇప్పుడు డ్యాన్సు నేను ఆట షో చూసాను నిన్న మొన్న, మొత్తం కుదిపేసుకున్నారు మొత్తం. దానికి విపరీతమైన క్లాప్స్. అది డ్యాన్స్ అనుకుంటున్నాం మనం. అప్పటి డ్యాన్స్కి అంటే దావీదు వేసిన నాట్యానికి మనం ఇప్పుడు చొక్కాలు ఇప్పేసే డ్యాన్స్కి ఎంత వ్యత్యాసం ఉందండి. అంటే సాతానుగాడు ఒక క్రైస్తవ విశ్వాసిగా నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నాడో, నువ్వు ఎందులో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావో దాన్ని టార్గెట్ చేస్తున్నాడో, దేవుని పని ఎక్కడైతే ఘనంగా జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా వాలిపోతాడో సాతానుగాడు. చూడండి, మీ ఆత్మీయ స్థితిని దెబ్బ కొట్టడమే వాడి పని. చక్కగా వాక్యం వెలుగులో నడుతున్నావా, వాడు నిన్ను చీకట్లో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడో గుర్తుపెట్టుకోండి. దానికి ఏదైతే దేవుల్లో నువ్వు ఆ ఆత్మీయతని ఫీల్ అయ్యి నువ్వు అనుభవిస్తున్నావో దాన్నే చెడగొడతాడు, దాన్నే పట్టుకున్నాడు. మొట్టమొదటిగా డ్యాన్స్ని పట్టుకున్నాడు, రెండోదిగా మ్యూజిక్ని పట్టుకున్నాడు. ఇప్పుడు మ్యూజిక్లో హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు సంగీతం బాగుంది, పాటలు బాగా పాడతారు అని వాటిని చూసే వెళ్తున్నారు. కానీ దేవుని వాక్యము, జీవము గల దేవుని వాక్యాన్ని వినటానికి ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి? సగానికి సగం మంది మ్యూజిక్ వినటానికే, పాటలు బాగా పాడతాను వినటానికే, కానీ వాక్యం వినటానికి వెళ్తున్నారా? వారు వేసే స్టేజ్ మీద వేసే నృత్యాలు, డ్యాన్సులు చూస్తాకి వెళ్తున్నారు, కానీ వాక్యం వింటాకి వెళ్తున్నారా? అంటే మీ హృదయాల్ని భ్రష్టత్వం వైపు ఎవడు నడిపించేది? దేవుడు ఎంత మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి, నిజ సేవకుడు, సత్యవాక్యాన్ని ప్రకటించే సేవకుడు కూడా మాట్లాడే ప్రతి మాట కూడా నొప్పిగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే చెప్తున్నాడు చూడండి, యోహాను భక్తుడు ఏం చెప్తాడో, మేము ఆయన వలన, 5వ వచనం చదువుకుందాం ముందుగా. మేము ఆయన వలన విని, ఎవరి వల్ల విన్నాడు యోహాను? మేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన విని, ఆయన చెప్పిన మాటలు మేము విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, మేము ఆయన ద్వారా ఉండి, ఆయనతో ఉండి, ఆయన ద్వారా ఆయన కూడా తిరిగి మేము తెలుసుకుని నేర్చుకుని మీకు ప్రకటించే వర్తమానం ఏంటంటే, దేవుడు ముందుగా ఏమైనాడంట? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. అంటే మీరు ఆయన్ని అనుసరించి, ఆయన్ని స్వీకరించి, ఆయన్ని అంటే క్రీస్తుని మీరు అంగీకరించి,
క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి క్రీస్తులో నూతనంగా జన్మించిన మీరందరూ కూడా ఎలా ఉన్నారో? చీకటిని విడిచి వెలుగు సంబంధులుగా ఉన్నారు. అమ్మ, మీరందరూ ఇందులో చాలా మంది బాప్తిసం తీసుకున్నామన్నారు. వారు ఖచ్చితంగా వినండి, మీరందరూ వెలుగు సంబంధులుగా ఉన్నారు. అలాంటి వెలుగు సంబంధులుగా ఉన్న మీరు చూడండి, మీరు చేసే తప్పిదాలు చూసుకోండి ఒకసారి. విశ్వాసులు మేము, ఎక్కడికి వెళ్ళినా క్రీస్తే కదా, ఎక్కడికి వెళ్ళినా వాక్యమే కదా, ఎక్కడికి వెళ్ళినా సహవాసమే కదా. అంటే నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడైతే వాక్యం విని, నేను ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘంలో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచి వెళ్తున్నావా? గుర్తుపెట్టుకో ఈ వచనం ద్వారా. ఆయనతో కూడా చూడండి, ఆయనతో కూడా సహవాస గలవారమని. ఎవరితో కూడా? మేము బాప్తిసం తీసుకుని మేము వెలుగు సంబంధాలుగా ఉన్నాము. మేమందరం కూడా ఏమనుకుంటున్నామంటే చూడండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అది మేము రక్షణ పొందుకున్నాము, మేము క్రీస్తు సహవాసంలోనే ఉన్నాము, క్రీస్తు సంఘ సహవాసంలో ఉన్నామని చెప్పుకునే మేమందరం కూడా చూడండి ఒట్టి మాటలు చెప్పుకుంటున్నాము. మేము క్రీస్తును అంగీకరించాము, క్రీస్తుని పోలి నడుచుకున్నామని అనుకునే మీరందరూ కూడా ఎక్కడ పొరపడుతున్నారు? ఇక్కడే చూడండి, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. చూడండి, అంటే మీరు క్రీస్తుని అంగీకరించి వెలుగు సంబంధులుగా మీరు ఆయనతో సహవాసం గలవారమని అనుకునే మీరందరూ కూడా చూడండి ఏం చేస్తారంట? చీకటిలో నడిచిన ఎడల. చీకటిలో ఎప్పుడు నడుస్తావు? ఇట్టే చెప్పొచ్చు. వెలుగుకి చీకటికి ఏమి సాంగత్యము, ఏమి పొత్తు, అసలు సంబంధం ఉందా? వెలుగుకి క్వైట్ ఆపోజిట్టే చీకటి కదా. తన ఆశ్చర్యకరం వెలుగుకి నువ్వు నడిపించిన దేవుడు గొప్పోడు కదా. అలాంటి వెలుగు సంబంధిగా ఉన్న నీవు మరల చీకటిలోకి వెళ్తున్నావేంటి? అంటే నేను క్రీస్తు సహవాసంలో ఉన్నావని అనుకుని నీవు మరల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంట? చీకట్లోకి వెళ్తున్నాము. అంటే నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము క్రైస్తవులం కదా, క్రీస్తుని అంగీకరించాం కదా, క్రీస్తు సహవాసంలోనే ఉంటున్నావని నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నీ సంఘ అంటే ఈయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘ సహవాసాన్ని విడిచి నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? ఆలోచించి. నువ్వు మరలా నువ్వు చీకట్లో అడుగు పెడుతున్నావు. ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి డినామినేషన్లో. సత్యవాక్యాన్ని ప్రకటించే క్రీస్తు సంఘ సభ్యులు ఏంటో మనందరం కూడా ఎంతో గర్వించాలి. నిజంగా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఈ సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా దీంట్లోనే హత్తుకుని ఉన్న వాళ్ళు నిజంగా ధన్యులు. చూడండి, నాకు తెలిసి మరణ పర్యంతం వరకు ఒకవేళ ఆయన వచ్చేటప్పుడు రెండో రాకడలో మిగిలేదు 10 మంది అయ్యి ఉండొచ్చు, లెక్క నాకు తెలియదు. కానీ ఎంతమందిలోనూ దేవునికి ఇష్టం ఒక 10 మంది అయినా ఉంటారేమో అనుకుంటాను నేను. మిగిలేదు కొద్దిమందే. గుర్తుపెట్టుకోండి, మధ్యలో అపవాదుడు మిమ్మల్ని చెరపట్టచ్చు, చెదరగొట్టచ్చు, భ్రష్టతలో నడిపించవచ్చు, మరలా చీకట్లోకి తీసుకెళ్ళచ్చు. నీకు ఈ వచనం అర్థమైతే నిజంగా మీ సంఘ అంటే క్రీస్తు సంఘ సహవాసాన్ని విడిచి వెళ్ళరు. మరలా చెప్తున్నాను, అది సంఘమే ఇది సంఘమే అన్ని సంఘాలే కదంటే అవును సంఘం. ఏ సంఘమో? ఏ సంఘ సహవాసమో? ఉదాహరణ, ఇక్కడ సోమవారం ప్రార్థన బేతస్తా ఉంది. బేతస్తా ఇది కలవరా? బేతస్తా అనేది కోనేరు, అవునా? ఈ సంఘాలకి మీకు నచ్చిన పేర్లు పెట్టుకుని మీరు ఆ సహవాసంలో ఉంటే మీరు ఏ సంఘాన్ని హత్తుకున్నట్టు? బేతస్తా అంటే కోనేరు సంఘాన్ని మీరు హత్తుకున్నట్టు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే సంఘమే ఆయన శరీరము. ఎవరి శరీరము? కోనేరు శరీరమా? మీరు ఇట్టే ఎందుకు వాక్యాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? సంఘమే ఆయన శరీరం అయినప్పుడు ఎవరి శరీరం అది? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ధారపోసి నీకోసం నలగొట్టుకుని బలయ్యాడో ఆ సంఘమే నీకోసం అర్పించాడు ఆయన దేహాన్నే. ఆ సంఘ సహవాసాన్ని విడిచి నువ్వు ఇంకొక సంఘ సహవాసంలోకి వెళ్తా నువ్వు దేని హత్తుకున్నా వెళ్ళి? అంటే నేను క్రీస్తులోనే ఉన్నాను కదా, ఆ సంఘంలో క్రీస్తున్నాడు కదంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో వాక్యపు వెలుగులో నువ్వు నడవాలి. నువ్వు వెలుగు సంబంధం అయితే నిజంగా సత్యవాక్యాన్ని అంటి పెట్టుకుని నువ్వు నడవాలి. ఈరోజు అనేక సంఘాలు ఈ లెంట పాటించే వాళ్ళు కూడా
నిజంగా నేను చాలా సంతోషించాను. నిజంగా తిన్నాను కానీ నాకు అసలు ఒక ముద్ద కూడా సంతోషంతో నీకు తినలేకపోయినాను. అసలు పక్కనే ఉన్నాడు ఈయన అలా మాట్లాడు వండర్ఫుల్ అనుకున్నాను అసలు. వాక్యం తెలిసిన పాస్టర్ గారు మీరు నిజంగా. మీరు లోన్ చచ్చి పాస్టర్ గారైనా అద్భుతం కదా, భలే మాట్లాడారు మీరు. వద్దని చెప్పారంట కొంచెం ఉండే. ఏది డామినేట్ చేసింది వాక్యం మీద? ఆయన యథార్థం మాట్లాడాడు నాతో, కానీ డామినేట్ చేసింది ఏంటి? లోకం డామినేట్ చేసింది. అందరూ చేస్తున్నారు కదా, ఎంతకాలం నడిచింది కదా సంఘ కార్యక్రమం, లెంట పాటించాం కదా, ఇప్పుడు మీరు వద్దని చెప్తే ఏంటి పరిస్థితి అన్నారంట. ఎవరు ఎంతకన్నదే? విశ్వాసులు. అంటే నువ్వు వచ్చి ఆ ప్రతి ఆదివారం నువ్వు ఏం నేర్చుకుంటున్నావో? లోకం పోకడలు నేర్చుకుంటున్నావో, ఆచారాలు నేర్చుకుంటున్నావు అంతే. అది నేర్చుకుంటావు సంఘంలోకి వచ్చి. అంటే అపవాదిగా నిన్ను ఎంత భ్రష్టత్వంలో నడిపిస్తున్నాడో ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ గుడితనం కలగజేస్తున్నాడు విశ్వాసులకి. నువ్వు విశ్వాసమే, సంతోషం, కానీ నీ నేత్రాలకి ఆత్మీయ గుడితనం కలగజేస్తున్నాడు. వాక్యపు వెలుగులో నడవాల్సిన నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నాడు. అంటే మళ్ళా చీకట్లోకి తీసుకెళ్తున్నాడు. అందుకనే యోహాను భక్తుడు కర్ర ఖండిగా చెప్తాడు ఈ వచనంలో, 6వ వచనంలో, ఆయనతో కూడా సహవాస గలవారమని చెప్పుకొని, మేము క్రైస్తులు అండి, మేము క్రీస్తుని అంగీకరించిన వారమని చెప్పుకుంటూనే మీరు ఏం చేస్తారో? చీకట్లో నడిచేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. ఏంటి సత్యం? ఆయన వాక్యమే సత్యం. గుర్తుపెట్టుకోండి. అది ఎల్లప్పుడూ సదాకాలము నిల్చుంటుంది. నువ్వు నిల్చుండవేమో, మనుషులు చెప్పిన సిద్ధాంతాలు మూలపాఠాలు నిలబడవేమో, కానీ వాక్యము ఎల్లప్పుడూ అది సజీవమైంది, జీవము గలది. గుర్తుపెట్టుకోండి. చూడండి, మీకు 4 విషయాలు ఇక్కడ ఈ ఒక్క వచనంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు కనపడుతుంది. మొట్టమొదటి, క్రీస్తుతో సహవాసము గలవారమని చెప్పుకొని. ఎవరో క్రీస్తుని అంగీకరించి మేము క్రైస్తవులము, క్రైస్తవ విశ్వాసం అని చెప్పుకున్నాం. మీరందరూ కూడా, మనమందరం లోపల చాలా మంది ఉన్నారు, డినామినేషన్ సంఘాలు మొత్తం చాలా, వారందరూ కూడా నోటీస్ చేయాల్సింది ఏంటంటే, చూడండి, అందరూ ఒకటే అనుకుంటున్నారు. ఏమని? మేము ఏ సంఘానికి వెళ్ళినా, మేము ఏ ప్రార్థనకి వెళ్ళినా, మేము క్రీస్తు సహవాసంలోనే ఉంటున్నాం కదా, వాక్యమే ఉంటున్నాం కదా. అంటే నీ సహవాసము సరిగ్గా లేదు. గుర్తుపెట్టుకోండి, సహవాసము, సంఘ సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ సంఘాన్ని హత్తుకున్నావో, విడిచి వెళ్ళి ఎక్కడ సంఘాన్ని హత్తుకుంటున్నావో ఆలోచన చేసే సమయం ఇది. ఖచ్చితంగా సంఘ సహవాసాన్ని విడిస్తున్నావు అంటే నువ్వు వేషధారి జీవితం జీవిస్తున్నట్టే. గుర్తుపెట్టుకో. ఎందుకు అక్కడ మూసుకు ఇక్కడ మూసుకు వేయకూడదండి. నీ సహవాసం ఒకేలా ఉండాలి. లేరా చక్కగా ఉన్నారు సహవాసంలో చాలామంది, కొద్దిమందే నాకు తెలిసి సంఘంలో చెక్కు చెదరందే వాడబారని విశ్వాసంతో సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని హత్తుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు బహుశా. నిజంగానండి. అరే ఎక్కడికి వెళ్ళిన వాక్యమే కదంటే, నువ్వు దేవుని వాక్యం ఏం చెప్తుందో అది విను. అది వినకుండా అక్కడెక్కడిస్తే ఇక్కడెక్కడిస్తే అది ప్రార్థన ఇది ప్రార్థన అంటే, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. వెయిట్ చేయండి, ఒక 5 నిమిషాలు చూపిస్తాను. గ్రంథంలోంచి చూపిస్తాను. ఈ 40 రోజులు ఖచ్చితంగా నేను లెంట గురించి, లెంటకు సంబంధించిన విషయాలే మాట్లాడతాను. ఖచ్చితంగా నేను లెంట గురించి చాలా చెప్పాను, దాని చరిత్ర కూడా చెప్పాను. నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, సంఘంలోకి ఎలా చొరబడిపోయింది, విశ్వాసం ఎలాగా భ్రష్టత్వం వైపు నడిపించేస్తుంది, మనం భక్తి అనుకుని, విశ్వాసం అనుకుని భ్రష్టత్వంలోకి ఎలా నడిచేస్తామో, ఆత్మీయ గుడితనంతో మనం ఎలా నడిచేస్తామో ఇట్టే మనం ఆలోచన చేయొచ్చండి. మొట్టమొదటిగా చూడండి, క్రీస్తుతో సహవాస కలవారమని చెప్పుకొని, మేము క్రైస్తవులు, మేము ఎక్కడికైనా చక్కగా వెళ్తాం, ఏమన్నా చేస్తాం, దేవుని ప్రార్థనకే కదా మేము వెళ్ళేది, ఏమన్నా మేము అక్కడే కదా మేము ధ్యానించుకునేది అనుకుంటే, చూడండి, క్రీస్తుతో సహవాస గలవారమని చెప్పుకొని, చూడండి, చీకటిలో నడిచిన ఎడల. రెండోదిగా ఏంటి? చీకటిలో నడిచిన ఎడల అంటే మరి సహవాసం క్రీస్తులోనే ఉంది కదా, మరలా చీకటిలో నడిచిన ఎడల అని ఎందుకు అంటున్నాడు యోహాను భక్తుడు? చూడండి, మీరు విడమర్చి చదువుకుంటే లోతైన జ్ఞానం, దేవుని మహాజ్ఞానం అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి. ప్రారంభంలోనే క్రీస్తుతో సహవాస గలవారమని చెప్పుకొని,
మనం అందరం చెప్పుకున్నాం మేము క్రైస్తవం అండి, మేము భక్తి చాలా చేస్తామండి, విపరీతంగా చక్కగా ఆయాసం వచ్చేలాగా మేము పాటలు పాడుతున్నామండి, భక్తి చేస్తామండి, వాక్యం చదువుతున్నామండి, క్రీస్తులో మమేకమైపోతున్నాం అంటే ముందు అది చెప్తున్నాడు. క్రీస్తుతో సహవాస గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అంటే రెండోదిగా వెంటనే ఏమొచ్చింది? చీకటిలో ఎందుకు నడుస్తావు? క్రీస్తులో సహవాసం ఉన్నప్పుడు చీకటిలో నువ్వు ఎలా నడగలవు? ఆలోచన చేశారా? మేము మేము క్రైస్తవులమేనండి, సహవాసంలో చాలా బాగున్నామండి, మరి చీకట్లో నడిచిన ఎడలని ఎందుకంటున్నాడు? అందరూ చేసేది ఇదే. నీ సహవాసం బాగోలేదు, నువ్వు ఏ సంఘంలో అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన తన సంఘంలో ఆ సంఘ సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే దాంట్లోనే కొనసాగు, ఇంకెందుకు? అవునా? నేను చెప్పేది అర్థమవుతుందా? వాక్యము జీవాహారం అంటాడు. సో ఆ వాక్యాన్ని మనం భుజించే క్రమంలో మెల్లగా తీసుకోండి, తప్పేముంది? ఇప్పుడు ప్లేట్లో నీకు రుచికరమైన భోజనం ఎంత వేసుకుని ఒకేసారి బుక్కేస్తే బయటకు వస్తుంది, కక్కుకుంటాం. అవునా? కొద్ది కొద్దిగా తిను, చక్కగా వంట పడుతుంది. అందుకని ఫుడ్ మెల్లగా ఒక లిమిట్లో తినాలంట. షుగర్ పేషెంట్కి డాక్టర్ డైట్ చెప్తాడు, అమ్మ 100 గ్రాములు ఎంత, 100 గ్రాములు రైస్, 100 గ్రాములు పప్పు, ఇదే చెప్తాడు. అంతే తిన, దానికి మించి తింటే షుగర్ ఎక్కువైపోద్ది. లిమిట్గా ఏదైనా అతి పని చేయదండి. ఇక్కడ అదే చెప్తున్నాడు భక్తుడు. ఏం చెప్తాడో, ఓ క్రీస్తు సంఘ విశ్వాసులారా, అసలు క్రైస్తవ విశ్వాసులారా, దేవుడు అతి చేయొద్దు అంటున్నాడు. చాలు, ఇది చాలు, నెమ్మదిగా ఉండు. అతి భక్తి ఏదో అంటారు పెద్దలు, అతి వినయం ఏదో లక్షణం అంటారు, అది వద్దు అంటున్నాడు దేవుడు. అతి భక్తి ఎందుకు? నువ్వు చెప్పింది విను, అతి చేయొద్దు అంటున్నాడు. చాలా మంది అతి చేశారు ఇందులో. నేను ప్రారంభంలో ఇప్పుడు 5 నిమిషాల తర్వాత నేను ప్రారంభంలో ఒక ఆయన జ్ఞాపకం చేస్తాను. అతి అనుకుంటారో ఏమనుకుంటారో, ఫ్రస్ట్రేషన్లో వచ్చినట్టు అతో బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు గారు. ఇంకా అంతమించి ఏముండదు ఇందులో. చెప్పని పని చేయడం మానేసి నువ్వు అతి చేయడం ఎందుకు? అతి భక్తి అనవసరం అంటున్నాడు దేవుడు. అవునా? చెప్పిన మాట విను, నాకు అంతొద్దు, చాలు అంటున్నాడు. అది సో దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఆ వాక్యం వెలుగులో మనం నడిస్తే దేవుడు చాలు అనుకుంటాడు. అంతకు మించి నువ్వు ఈ 40 రోజులైనా విపరీతంగా ఏడిచి శిలువ ధ్యానాలే పాట పాడాలి, ఏదో తపస్సు ధ్యానాలు ఏదో అంటారు రోమన్ క్యాథలిక్ వారు, ఆర్సీఎం వాళ్ళు తపస్సు ధ్యానాలా ఏదో అని పేరు పెట్టారు. అరే వాళ్ళు కూడా వాళ్ళ కథోలిక్ బైబిల్ తెలిసినా కూడా అదే ఉంటుంది వాక్యం. వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం పాటిస్తున్నారో, బూడిద బుధవారాలు ఏంటి, భస్మ బుధవారాలు ఏంటి, దాని గురించి కూడా చెప్పాను. ఎలా వచ్చేసిందో సంఘంలోకి అంటే సాతానుగడు, అపవాదిగడు ఎంత ఎలా భ్రష్టత్వంలోకి నడిపించేస్తున్నాడో. అందుకనే చీకట్లోకి వెళ్తున్నారు. మరి క్రీస్తుతో సహవాస గలవారమని తలంచుచునే మీరు ఎలా వెళ్తారు, ఎందులోకి వెళ్తారు మళ్ళీ? అదే చెప్తున్నాడు. ఆయనతో కూడా సహవాస గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, మళ్ళా చీకటి ఎక్కడి నుంచి వచ్చేసింది? ఒక రకంగా చెప్పాలంటే టార్చ్ లైట్ చేతిలో పెట్టుకుని చీకటిలో నడిచినట్టే నువ్వు. అవునా? టార్చ్ లైట్ చేతిలో ఉంది నీకు, కానీ నువ్వు చీకట్లో తట్టుకుని నడుస్తున్నావు, దాన్ని ఆన్ చేయలే, అంతే. క్రైస్తవ విశ్వాసాలు కూడా అంతే. అట్ ది సేమ్ టైం నువ్వు బైబిల్ చేత పట్టుకున్నావు, కానీ నువ్వు ఆత్మీయంగా చీకట్లోనే నడుస్తున్నావు. బైబిల్ నీ చేతిలో ఉంది, దేవుని యొక్క మహాజ్ఞానం నీ చేతిలో ఉంది, కానీ నువ్వు చీకట్లోనే నడుస్తున్నావు. 119వ కీర్తన 105లో అద్భుతమైన మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో. తీయండి ఒకసారి, అందరూ చదవండి. చెప్పండి చెప్పండి, తకటక చేసి నాకు అందిస్తూ ఉంటారు. చెప్పండి. 119, 105 వచనం చెప్పేశాను నేను. చెప్పండి. 119 నేనేదో ఒక తీసానా? 5 కాదు, 105. తీయండి, చక్కగా చదవండి మీ నోట్ నుంచి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనదే. త్రోవకు వెలుగైంది ఏంటి? వాక్యము. అంటే నేను ఎందుకు చెప్పాను, బెస్ట్ ఎగ్జాంపుల్, టార్చ్ లైట్ నీ చేతిలో ఉంది, కానీ నువ్వు చీకట్లో తట్టుకుని నడుతున్నావు, దాన్ని ఆన్ చేసుకుంటలేదు, వెలిగించుకోవట్లేదు. క్రైస్తవ విశ్వాసంలో మనందరం కూడా వాక్యాన్ని చేత పట్టుకుని, అంటే బైబిల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది, కానీ నువ్వు ఆత్మీయంగా చీకట్లోనే నడుస్తున్నావు, దాన్ని తెరవట్లేదు, దాన్ని చదవట్లేదు, దాన్ని వెలిగించుకోవట్లేదు. చక్కగా చెప్తాడు కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. ఇంకా నువ్వు చీకట్లో నడుస్తున్నావు అంటే చెప్పాను, బ్యాటరీ లైట్ పెట్టుకుని
నువ్వు చీకట్లో నడుస్తున్నావు అంతే. ఎవరు నీ చేతిలో లైట్ ఉంది వేసుకో కనపడద్దు అంటే నువ్వు వేసుకోవట్లేదు. నీ చేతిలో బైబిల్ ఉంది కానీ నువ్వు చదవట్లేదు. నువ్వు చదివితే వాక్య వెలుగులో అద్భుతంగా నడుస్తావు, వాక్యానుసారంగా ఖచ్చితంగా నడుస్తావు, మరలా నువ్వు చీకట్లోకి వెళ్ళవు. అందుకనే భక్తుడు క్రీస్తుతో సహవాస గలవారం అనుకుంటూనే ఆయనతో కూడా సహవాస గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందాము. 4 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు సహవాస గలవని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. మూడోదిగా మనం ఏమవుతున్నామంట? అబద్ధం ఆడుతున్నాము. 4వది ఏంటి? సత్యమును జరిగింపకుందాము. అంటే సత్య వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారముగా ఉండట్లేదు. 4 విషయాలు వచ్చినాయి ఒక్క వచనంలో. అరే మేము క్రైస్తవులం, మేము విశ్వాసము, మేము మొత్తం ఈ జిల్లాలో ఎక్కడ ప్రార్థనలు అంటే వెళ్ళిపోతాం బైబిల్ ఇచ్చుకునంటే ఏమరో ఉపయోగం అంటాడు దేవుడు. నువ్వు బైబిల్ ఎట్టుకుని వెళ్తావు కానీ తెరవట్లేదు, దాంట్లో ఏముంది, నేను ఏం చెప్తున్నాను, ఈ 40 రోజులు ఎక్కడ ప్రార్థన అంటే ఆడికి వెళ్ళిపోయి ఏడు చేస్తున్నావు. నా కుమారుని ఎందుకు ఎల్లప్పుడూ ఆనందించడి, మరలా చెప్పుతున్నా ఆనందించడి అంటే నువ్వు ఏడుతున్నావా? ఓ వాక్యం తెలియని ఓ అవిశ్వాసి అంటాడు. ఏం చెప్తారు మీరు సమాధానం? అందుకనే పరలోకంలో ప్రవేశించేవాడు కొద్ది మందిని తెగే చెప్పాడు ప్రభు. ఈ నా మాటలు విని వాడి చొప్పున గైకొన్నవాడు ఏంటి? ముందు వాక్యం వినండి. ఆయన చెప్పిన మాట వినకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థం. గుర్తుపెట్టుకో. అతి భక్తి కుదరదు. ఏం చెప్తున్నాడో అదే చెయ్యి. ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. ఇజ్రాయేల్ ప్రజల్ని చూడండి, ఈ మోసే గారు 40 దినాలని జ్ఞాపకం చేస్తారు. కొండ మీద ఎక్కాడు. ఇప్పుడు సపోజ్ నేను కొండ ఎక్కాను, వెళ్ళిపోయాను, నాకు అక్కడ తింటాకి ఏమీ లేదు. ఎలా ఉంటుంది? కొండ మీద ఏముంటుంది? నీకోసం పెడతారు అక్కడ? ఏమన్నా ఉండవు. దీనికి జ్ఞాపకం చేసి ఆయన 40 రోజులు ఉన్నాడు, ఈయన 40 రోజులు ఉన్నాడు. ప్రభువారు కూడా 40 రోజులు ఎక్కడ ఉన్నాడు? ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యాన్ని ఏం చేయాలి? దేవుని పని ప్రారంభించడానికి 40 దినాలు ఆయనే ఏం చేసుకున్నాడు? సిద్ధపాటు చేసుకున్నాడు, ప్రిపరేషన్ చేసుకున్నాడు. అంటే 3.5 సంవత్సరాలు దేవుని పని అలుపెరగడం కన్నా చెయ్యాలి. దానికోసం ఆయన సిద్ధపాటు కొరకు 40 దినాలు. ఆ సందర్భంలో కూడా అప్పాదిగాడు ఏం చెప్తాడు? ఆయన మిక్కిలి 40 రోజులు అయింది, ఆయన మిక్కిలి ఆకలి కొని అంజురపు చెట్టు అంక చూస్తే ఏమి ఉండవు. అప్పుడు సాతానుడు వెంటనే వచ్చి ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, రొట్టెలుగా చేసుకుని తినన్నాడు. అప్పుడు ఏం మాట్లాడతాడో? ఈ మాట కావాలి నాకు కాదు, కానీ దేవుని నోట నుంచే ప్రతి మాట వలన జీవిస్తాడో. ఇది మోషే గారికి కూడా వర్తించింది. ఇది మోషే గారికి కూడా వర్తించిందండి. అరే చిన్న మాటకి ఎంత పెద్ద శిక్ష అని మీకు ఈ బాటికి గుర్తొచ్చేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రారంభం నుంచి జ్ఞాపకం చేస్తారు. ఈ 40 రోజులు అనేక ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేస్తారు. ముందుగా ఆది కాండంలోనే మనకి తారసపడేది, ఆది కాండం కాదు, నిర్గమ కాండంలో తారసపడేది. నిర్గమం అంటే వెడలిపోవుట, నిర్గమం అంటే ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు. విడిచి వెలుట. నిర్గమం అంటే నిష్క్రమించడం, అంటే వెడలిపోవుట అని అర్థం. నిర్గమం అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందినటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించే క్రమంలో వారు ఎక్కడికి వస్తారో మొట్టమొదటి మనం నిర్గమకాండంలో చూద్దాం. నిర్గమకాండంలో ఒక సందర్భంలో 17వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినంటే వెంటనే మీకే అర్థమైపోతుంది మనం భక్తి పేరట ఏం చేస్తాము ఈ 40 దినాలు, మనం ఎటు వెళ్ళిపోతున్నాము. 17వ అధ్యాయం మొట్టమొదటి చూద్దాం. 17వ అధ్యాయము లోపలికి రావాలి. లోపల ఖాళీ ఉంది. రమ్య అటు ఇటు దూరకండి. 17వ అధ్యాయము. మనం ఈ సందర్భాన్ని మొదటి నుంచి చదువుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుది కానీ మొదటి నుంచి మనం చూడండి. తరువాత ఇజ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యమును ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేవనందున మోసే మీద ఏం చేశారు వీళ్ళు? అయ్యో మాకు నీళ్ళు లేవు, అక్కడ ఉంటే నీళ్ళనే దొరికేది,
మా దాహం గొంతు ఎండిపోతుంది అని మోషేని తాగడానికి నీళ్ళమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పి అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోషే మీద సనుక్కున్న సందర్భం ఇది. ఏమంటారంటే ఇంకా మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిరా. మోసే మమ్మల్ని అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ సంపేతకు తీసుకొచ్చావా? మాకు నీళ్ళు లేవే, మా పిల్లలు మా పశువులు మొత్తం అంతా చనిపోయే వారిలో ఉన్నామే అని సనిగినప్పుడు చూడండి 6వ వచనం చూడండి. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా. మొట్టమొదటిగా దేవాతి దేవుడు నీళ్లు ఇచ్చే సందర్భం ఇది. ఇచ్చినప్పుడు మోషేకి వెళ్ళి నువ్వు హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి ఆ బండని నువ్వేం చేయమన్నాడు? నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవీగా మోషే ఇజ్రాయేలు ప్రజల కన్నులు ఎదుట అట్లు చేసినప్పుడు అప్పుడు ఇజ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటికి మసాని మెరీబా అని పేర్లు పెట్టాను. సో శోధించుట, వాదము. సో ఈ సందర్భం మీరు అలాగే మీ హృదయంలో భద్రపరచుకోండి. ఇక్కడ దేవాది దేవుడు బండతో ఏం చేయమన్నాడో, బండను ఏం చేయమన్నాడో? కొట్టమన్నప్పుడు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు వారు తాగుతారు. సో అలా ఉంచండి పక్కన. ఇక్కడ బండతో మోదమని చెప్పినప్పుడు రెండో సందర్భం, ఇదే సందర్భం వచ్చినప్పుడు సో చూడండి సంఖ్యాకాండము, ఉదాహరణకి నేను చెప్తున్నాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము. ఇదే దాహం సంబంధించిన సందర్భము. ఇజ్రాయేలు ప్రజలకు దాహం వేసినప్పుడు 20వ అధ్యాయము మనకి 2వ వచనం నుంచి చదువుకుంటే, ఇంటికి వెళ్తాం 2వ వచనం చదవండి. చూడండి 2వ వచనంలో ఏముంది? ఆ జన సమూహము నీళ్లు లేకపోయినందున వారు మోషే ఆహరోను మీద విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడులే, ఎంతో మేలు. మేము అప్పుడు మా సహోదరులందరూ కూడా అప్పుడు చచ్చిపోయారు. ఆ ఎర్ర సముద్రం దాటక ముందే కొంతమంది చనిపోయారు, సనికి కొంతమంది చనిపోయారు. అప్పుడే చచ్చిపోయింటే ఎంత బాగుండేది వాళ్ళతో పాటు. అంటే వీళ్ళకి గొడవ ఏంటి అంటే మోషన్ ఒక రకంగా చెప్పాలంటే దెప్పేస్తున్నారు అట్టుకుని. మన వాడికి భాషలో చెప్పాలంటే కొంతమంది ఇలాగే చేస్తూ ఉంటారు. అసలు ఎంత ఇరిటేషన్గా ఉంటుందండి. ఒరే బ్రష్లారా, ఇప్పుడే కళ్ళు చూశారు కదా మీరు, ఆ అద్భుతాన్ని కళ్ళారా వీక్షించారు కదా. మొన్నే కదా బండని కొట్టమంటే నీళ్ళు బండలోంచి కళ్ళు తెరచి చూసారే, కనీసం బండలోంచి నీళ్ళు వస్తామేంటని ఆలోచించకుండా గబగబా తాగేశారే. మరలా దాహం అంటే బండను కొడితే నీళ్ళు వచ్చింది దేవుడు. అడిగితే ఎవడా ఇలా చదువుకుంటున్నారు ఎందుకు? మాకు ఉల్లిపాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, ద్రాక్ష పండ్లు లేవు, దానం పండ్లు లేవు, పొయ్యి కాడ కూర్చుంటే చక్కగా తిన్నాం ఐగుప్తులో, ఇక్కడేమో మాకు ఏంటిది అని సనిగేశారు. చూడండి వాళ్ళు లిస్ట్ చెప్తారు, మాకు అక్కడే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అంటారు. చూడండి ఇంకేమంటున్నారు? 5వ వచనం చూడండి. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజురుపులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని రే. వీళ్ళందరూ మనకలాంటి వాళ్ళే, అవునా? మనం కూడా అంతే కదా. దేవుడు ఏమైనా ఇచ్చాడు, అద్భుతం చేశాడు, అప్పు మహాదేవుడు గొప్ప దేవుడు అంటాం. ఏమైనా శ్రమ వచ్చినప్పుడు ఏం దేవుడు, మా దేవుడు మా అయిపోయాడు అంటాం. కనీసం కనబడతలేదు, కన్నెత్తి కూడా చూస్తలేదు అంటాం. అంటే ఇజ్రాయేలు ప్రజలు మన నేటి క్రైస్తవ వాళ్ళకి సరి సమానంగా ఉంటారండి నిజంగానే. ఏ మాత్రం తగ్గరని మనవాళ్ళు కూడా నిజంగానే. అన్నప్పుడు చూడండి మరలా చెప్తాడు. అప్పుడు ఎక్కడ 8వ వచనమా, నీవు నీ కర్రను తీసుకొని, ఏ కర్రతో అయితే నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయనం చేసావో ఆ కర్రను తీసుకుని రా మోసే. కర్రను తీసుకుని నీవు నీ సహోదరుడైన అహరోను ఈ సమాధానం పోగు చేసి వారు కన్నులు ఎదుట ఆ బండతో ఏమంటున్నాడో మాట్లాడము అన్నాడు. అక్కడేమో మొట్టమొదటి సందర్భంలో బండని కొట్టు, మోదు, నీళ్ళు వస్తాయన్నాడు. ఇక్కడ రెండో సందర్భంలో ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఫ్రస్ట్రేట్ అవుతాడు. బండతో మాట్లాడు, నీళ్లు వస్తాయన్నప్పుడు మోసే ఫ్రస్ట్రేషన్లో
ఓ ఒక రకం మన వాడికి భాష చెప్పడం ఒక పనికి మాల ఇలా రండి, దేవుడు మీకు నీళ్ళు ఇస్తాడు ఇలా సణుక్కుంటూ అన్నాడు. మరి రాదండి కోపం? ఇప్పుడు అంతకుముందే కదా గొంతు ఎండిపోతుందంటే బండతో మోతే బండలోంచి చీలుకుంటా నీళ్ళు వచ్చినాయి, కళ్ళారా అద్భుతాలు చూశారు, మళ్ళా నీళ్ళు సణుకుతున్నారు. ఇలా రండిరా మీరు, ఇలా నించోండి అని ఇసుక్కున్నాడు వాళ్ళ మీద. చూడండి అదే చెప్తాడు ఇక్కడ. ఏమన్నాడు? ఈ సమాజం పోగు చేసి వారి కళ్ళు ఎదుట ఆ బండతో మాట్లాడమని చెప్పినప్పుడు, అది నీళ్ళు ఇచ్చినని చెప్పినప్పుడు నువ్వు చూడండి, నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రప్పించి జనసమూహమునకు వారి పశువులకు త్రాగుటకి ఇమ్ము అన్నప్పుడు చూడండి, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆకరణ తీసుకుని పోయిను. తరువాత మోషే ఆహారంలో ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా, మన అచ్చ తెలుగులో ఒక పనికి మాలలో ఇలా రండి, చాలా గౌరవంగా పిలుతున్నాడు. ఒరే ద్రోహులారా అన్నాడు చూసారా? ద్రోహులు అంటే ఏంటి? మన వాడుక భాషలో, మన వాటాడే భాషలో ఒక పనికి మాలలో ఇలా రండి, దేవుడు నీళ్ళు ఎత్తున్నాడు, ఇలా రండి అన్నాడు. ఓ ద్రోహులారా, అసలు ఆ మాట వినుంటే ఎంత శ్రేష్టం, చక్కని చనక్కుండా ఉంటే ఎంత బాగుండేది. చూడండి, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. ఇక్కడ ఈ సందర్భాన్ని చదవబడిన లేఖన భాగానికి ఏం సంబంధం అని అడుగుతారే మీరు? పాస్టర్ గారు ఏదైతేనండి నీళ్ళు వచ్చినాయి కదండి, ఎక్కడికి వెళ్తే అదే వాక్యం కదండి చెప్పేదని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యపు వెలుగులు నిన్ను నడవమంటే మనం ఏం చేస్తున్నాం? దానికి దీనికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. ఇక్కడ మాట వినుట శ్రేష్టము. మనుషుడు ఈ రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడో. ఆయన వాక్యంలో జీవం ఉంటుంది. ఆ జీవం గల దేవుని మాటని నువ్వు మాట్లాడవంటే ఎందుకు కొట్టావు? నువ్వు అప్పుడు అక్కడ బండతో మోదమన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, నువ్వు 2వ మారు ఆ బండతో మాట్లాడు అంటే నువ్వు మాట్లాడకుండా నా నోట నుంచి వచ్చే జీవపు వాక్యపు మాటని, అంటే జీవము గల వాక్ని నువ్వు పెడచెవని పెట్టి నీ సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకుని నువ్వు బండతో ఎందుకు మాట్లాడమంటే మాట్లాడకుండా ఎందుకు మోదావు? దాని పర్యవసానమా ప్రవేశం కోల్పోయాడు. ఏంటి చిన్నదానికి పెద్ద శిక్ష? ఈరోజు ఇదే కదా వాక్యం, ఇదే బైబిల్ కదా అక్కడెక్కడ చెప్తున్నారంటే సత్యవాక్యాన్ని ఆ వాక్యపు వెలుగులో వినని ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ కోవలకు వస్తాడో. పాస్టర్ గారు ఏదైతే వాక్యమే కదండి, ఏదైతే సహవాసం ఏదంటే నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో, సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైంది, గుర్తుపెట్టుకోండి. ఈ సహవాసాన్ని విడిచి నువ్వు ఏ సహవాసం, అన్ని సహవాసాలు ఒక సహవాసం కాదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ క్రీస్తే అంటే ఇక్కడ నీళ్ళే, అయ్యే నీళ్ళు, అదే బండ. కానీ వ్యత్యాసం ఏంటి? దేవుని వాక్యము పేడ సేవన పెట్టడం వల్లే. ఆయన మాట్లాడు, బండతో మోదు, నీళ్ళు వచ్చినాయి, బండతో మాట్లాడు కానీ మోదాడు. అరే వచ్చినాయి నీళ్ళే కదా, తీరింది వారదాహమే కదంటే అక్కడ పని జరిగింది. నీళ్ళు రాకపోలేదు, వచ్చినాయి. కానీ దాని పర్యవసానం అంటే దేవుని వాక్యాన్ని పెడచెవని పెట్టి నీ సొంత నిర్ణయం తీసుకున్నావు చూసావా? ఈ 40 రోజులు అంటే కూడా ఇదే. నువ్వు చేసే ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు, క్రిస్మస్లో ఇవన్నీ ఈ కోవలకు వస్తాయి, లెక్కేసుకోండి ముందుగానే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్యపు వెలుగులో నడవని నువ్వు కూడా ఏం కోల్పోతున్నావు? ఇక్కడ ప్రవేశం కోల్పోతున్నాడు. రేపు ఏం కోల్పోతున్నావు? ఏం ప్రవేశం కోల్పోతున్నావు నువ్వు కూడా? పరలోక ప్రవేశాన్ని ఏంటి చిన్నదానికైనా నేను తెగ పాడేసామండి పాటలు, ఎక్కడ మీటింగ్ ఎడదానికి చితక పాడేసామండి పాటలు. అంటే నీ పాటలు నాకు ఎందుకు, నా వాక్య వెలుగు నడుస్తున్నావో లేదో. నువ్వు తెల్ల చేలు కట్టు 40 రోజులు నువ్వు ఎంత ఏడ్చినా వెళ్ళి నీ వస్త్రాలు చూడటం, నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడో. చాలా నొప్పిగానే ఉంటాయి మాటలు, కానీ వాక్యము ఏదైతే చెప్తుందో అదే ప్రకటిస్తాం. క్రీస్తు సంఘం వారంటే చాలామంది ఉన్నారు, చూసుకోండి. మీరు ఫోన్లో ఉన్న చేతిలో పరిశీలన చేయండి వాక్యాన్ని. ఎంతోమంది సత్యం తెలిసిన బోధకులు సత్యవాక్యాన్ని చేత పట్టుకుని ఎన్ని విమర్శలు వచ్చినా చూడండి, ఎంత వాక్యాన్ని డామినేట్ చేస్తున్నాడు సాతానుగాడు. 100% మంది లెంటన పాటించేవాడు లేరా? ఎంత డామినేట్ చేస్తున్నాడో. సత్యవాక్యం ఎక్కడ ఉంది? ఎలా ఉన్నదో అలాగే ఉంది.
ఒకే విధంగా ఉంది. వారేంటండి అంత పెద్ద పెద్ద సంఘాలు కట్టేస్తున్నారు, అంత నువ్వు సంఘాన్ని చూసి మోసపోతున్నావు నువ్వు. ఆ? సంఘానికన్నా గొప్పోడు ఇక్కడ ఉన్నాడు ఎవరో. ఆ, సంఘ కట్టడాల్లో కాదండి, సహవాసం పెద్దదై ఉండొచ్చు, కానీ అక్కడ వాకింగ్ లేకపోతే నీ సహవాసం నీ సంఘము, నువ్వు గోడలు కట్టే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆయనకి వేస్ట్, అనర్థం. ఆయన ఏం చూడటం, నీ సంఘం పెద్దది, ఎంత పెద్ద సిలి పెట్టి అది చూడటం. ఎంత పొడవు ఉంది, ఎంత లోతుంది, ఎంత పెద్ద స్టేజ్ వేసావు, ఎంత తెరెట్టావు వెనకాల, ఎంత పెద్ద సిలి పెట్టావు వెనకాల, ఏం చూడ దేవుడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ అదే చూస్తాడు. విమర్శ అనుకోవచ్చు, ఎంతమంది విమర్శ అనుకున్నా ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పగలను. వాక్యం విషయంలో దేవుని దృష్టిలో నేను నిరపరాధి కాకూడదు అనే ఉద్దేశం అంతే. ఈ దోషము ఈ పాపం నాకు అంటకుండును గాక, దేవుడే సాక్షి. నేను చెప్పించే ప్రతి మాట కూడా దేవుడే సాక్షి. నేను చెప్తున్నాను విశ్వాసులుగా, నా మందలో ఉన్న ప్రతి కాపరిగా మంద అంతటికీ నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు నడుస్తావా తిన్నగా, లేదా మందలోంచి తప్పుకుంటావా, నీ ఇష్టం అది. అందరూ త్రోవ తప్పని గొర్రెల వలె ఉన్నారు అంటాడు. అంతే. మనం ఏం వింటామో, ఏ సంఘ సహవాసంలో ఉన్నామో, యథార్థమైన సంఘంలో ఆ సంఘ సభ్యుడిగా ఉన్నవారు అలాగే నడు, అదే కొనసాగించు. ఇంకెందుకు నువ్వు ఆతృత పడ్డం ఎందుకు? నేను ముందుగా చెప్పాను, వాక్యము మెల్లమెల్లగా భుజించండి, వాక్యాన్ని మెల్లమెల్లగా నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయి ఇంకా నేర్చేసుకున్నాం ఏంటంటే అధ్యాస అవుతుంది. మెల్లమెల్ల నేర్చుకోండి. మీ చేతిలో బైబిల్ ఉంది, నువ్వు ఎక్కడ చదివినా బైబిల్, ఇంటికి వెళ్ళి చదివినా అదే అధ్యాయము, అదే వచనాలు. మారతాయా? బోధకుడు చెప్పే వాక్యం మారుతుందండి? మారదండి. పౌలంతా ధర్మశాస్త్ర ఉపదేశకుడే. ధర్మశాస్త్రాన్ని ఉపవాసాన్ని పట్టిన అపోస్తలైన పౌలు చెప్పిన మాటలు ఉత్తియా అబద్ధమా అని అటు ఇటు తిరిగే చూసారంటే ఇంటికి వెళ్ళిన బెరయ్యేవారు. అరే అలాగ మనం ఎందుకు ఉండలేదు? పౌలు అంతటువంటి అపోస్తలైన పౌలు చెప్పిన మాటలు అలాగ ఉన్నాయో లేవో అని ఎందుకు పరిశీలన చేస్తారు? అలా మనం ఎందుకు ఉండలేదు? అరే వాక్యం చెప్తుందా? అసలు ఎక్కడైనా ఉందా? ఆదిమ అపోస్తులు ఏమైనా చేశారా? సాంప్రదాయాన్ని కొనసాగించారా? ఈ 40 రోజుల ప్రస్తావన ఎక్కడైనా తీసుకొచ్చారా? అపోస్తుల బోధ ఎక్కడుందండి ఈరోజు? ఎవరికి వాళ్ళు తమ సొంత విధానాలను అనుసరించి నడుస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం చేయమంటున్నాడో, వాక్యపు వెలుగులో నడవలసిన వారు వాళ్ళు ఎలా నడుస్తున్నారో, మీ సహవాసం ఎక్కడ ఉంది? క్రీస్తు దానికోసమే కదా ప్రాణం పెట్టాడు. సంఘమే ఆయన శరీరం కదా. ఆ సంఘంలో, ఆ క్రీస్తు సంఘ శరీరంలో సహవాసిగా, విశ్వాసిగా ఆ సహవాసంలో కొనసాగుతున్నావు. నువ్వు ఇంకెందుకు నువ్వు చీకట్లోకి వెళ్తున్నావు? సరి చేసుకో. అపవాదిగాడు అట్రాక్ట్ చేస్తాడు, వాడి పని అది చేయడండి. అపవాదిగాడు ఎంత ఎలా అట్రాక్ట్ చేస్తాడంటే, అడుగుతారు చాలామంది, మీరు లెంట చేయరా? శ్రమకాలాలు మీకు లేవంటే, ప్రభునందు నేను ఎప్పుడూ సంతోషిస్తాను, నాకు శ్రమ లేవు. ఒకవేళ శ్రమ అంటూ వచ్చిందంటే నేను దేవునికి విరోధంగా నడిస్తేనే నాకు శ్రమ, తప్పితే ఇంకా శ్రమలు ఏమంటే ప్రభునందు నేను శ్రమలో కూడా సంతోషిస్తానే, శ్రమలో కూడా నేను ఆనందిస్తాను. యోబు శ్రమలు రాలేదా? సంతోషించలేదా? యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకొని పోయినావు, నీకెందుకు? అయ్యో నా ప్రభు నా కోసం సిలివేసుకున్నాడే, నీకోసం నీ పిల్లల కోసం ఏడు అన్నాడు ఆయన సింపుల్గా. నా కోసం ఎందుకు ఎడుతున్నావు? నీకోసం నీ పిల్లల కోసం ఏడు. రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీ ఏడిపేది నువ్వు వేడు. అవునా? నేను మరలా వస్తున్నాను, అప్పటి వరకు నీ బ్రతుకుని సరి చేసుకుంటావా? పాపాన్ని విడిచి మరలా చీకట్లోకి వెనకండి నువ్వు కొనసాగు. పరలోకం ఫ్రీగా ఏమి ఇవ్వడండి దేవుడు, గుర్తుపెట్టుకోండి. పరలోకంలో ప్రవేశించాలంటే నువ్వు ఎన్నో దాటుకుని వెళ్ళాలి. ఎంత కష్టం! ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయిపోతావు? మరొక క్లాస్లోంచి ఇంకొక క్లాస్లోకి ప్రమోట్ అవ్వాలంటే నువ్వు ఎంత, నీకు అటెండెన్స్ 1% తగ్గితే నీకు వెనకాల క్లాస్లో ఉంచేస్తాడే. చాలాసార్లు చెప్పినట్టున్నాను, ఈ భారతదేశంలో అత్యున్నటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎంత కష్టమైనది, ఎన్ని అంచెలు దాటుకుని వెళ్తారో. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఎంత చదువుతాము, ఒక్క మార్కు తక్కువైతే, ఒక్క నిమిషం ఎగ్జామ్కి లేట్ కంటే గేట్లు వేస్తున్నారే. ఇవన్నీ మీకు ఎందుకు అర్థమవు? అంటే ప్రవేశం, పరలోక ప్రవేశం మీకు అంత తేలిగ్గా ఉందనుకున్నారా?
ప్రవేశించేవారు చాలా కొద్ది మంది అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అందుకనే యోహాను భక్తుడు అదే చెప్తున్నాడు. ఆయనతో సహవాస గలవారమని చెప్పుకొని మనం చెప్పుకుంటున్నాం అంతే. మేము క్రైస్తువులు అండి, మా విశ్వాసం చాలా గొప్పదండి, మేము ఎక్కడ మీటింగ్ పెడుతున్నాడు వెళ్ళిపోతామండి, మా విశ్వాసం మా భక్తి ఎంతోనండి. అసలు భక్తి అంటే నిర్వచనం చెప్తున్నాడు యాకోబు గారు, తెలుసండి? యాకోబు పత్రికలో నిజమైన భక్తి ఏంటంటే తండ్రి ఎదుట నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి భక్తి ఏదైనా కానీ మాట్లాడుతూ విధవరాలను ఆదుకోండి, దిక్కులేని పిల్లలను ఆదుకోండి, అది కదా భక్తి, అది కదా, అది చేయండి. అది చేయకుండానే నిన్ను వాళ్ళు నీ పొరువని ప్రేమించకుండానే ఆకలేస్తున్న అన్నం పెట్టమంటే చేదరించుకునే వాళ్ళని, అది భక్తి ఏం కాదు అన్నాడు యాకోబు గారి పత్రికలో. ఆలోచించేయండి. నిజమైన భక్తి ఏంటంటే అది భక్తి. నిజమైన ఉపవాసం గురించి చెప్పాను. ఉపవాసం అంటే ఏంటి? చదువుకోండి. ఇంకా మనకి ఈ 40 రోజుల ధ్యానం మనం కూడా చేద్దాం. సత్యవాక్యాన్ని వెలికి తీద్దాం బయట. అనేక సేవకులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు బయట ఇలాంటి గురించి. అరే సంఘ ఆచారం ఇది, ఎవరో మనుషులు కల్పించిన ఆచారం, మనం ఎందుకు పాటించాలి? 40 రోజులైన భక్తి, నీ భక్తి ఎప్పుడూ మన పర్యంతం వరకు ఒకేలా ఉండాలి. నీ సహవాసము, నీ విశ్వాసము, నీ ప్రేమ ఒకేలా ఉండాలి. ఎందుకు 40 రోజులుగా మారిపోతావు చంద్రముఖిలాగా? 40 రోజులు ఎందుకు మారిపోతావు? రూపాంతరం ఎందుకు చెందేస్తావు? ఎక్కడ లేని భక్తి అప్పుడే వచ్చేస్తుంది. భయంకరం. నీ వివాహాలు నిషేధిస్తున్నారు. ఈ 40 రోజులు వివాహాలు నిషేధించేస్తున్నారు. నీసు ఏంటిది నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు. భార్యాభర్తలు ఇంకా 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 అనకూడదు, కానీ భార్యాభర్తలు కాపురమే చేయకూడదు 40 రోజులు. తెలుసా? విన్నారా మీరు? పాస్టర్ గారు చెప్తున్నారు ఇలాంటివన్నీ. 40 రోజులు భార్యాభర్తలు కాపురమే చేయకూడదు అన్న 40 రోజులు. 90 డేస్లో పాపం అంటది. అరే పాపానికి నిర్వచనం తెలియకుండా పాస్టర్ అయిపోయావు నువ్వు. భయంకరం. అంటే అపవాదిగడు నీ ఎంత భ్రష్టత్వంలో నడిపిస్తున్నాడో. నువ్వు దేవుని మాట వినకుండా, వాక్యపు వెలుగులో నడవకుండా తెల్లారగంటలు 4ంటికి మైకెట్టి నువ్వు ఎంత వాక్యం చెప్పు? ఆయనకి నచ్చంది నువ్వు ఎంత చేయి 40 రోజులు? మోషే కూడా దేవుని మాట వినకుండా మోదమన్నప్పుడు మోదాడు, నీళ్ళు వచ్చినాయి. మాట్లాడమన్నప్పుడు అరే నీళ్ళే కదండి వచ్చినాయి, దాహం తీరిందంటే. దేవుని నోట నుంచే ప్రతి మాట వలన జీవిస్తాడో. దాని పర్యవసానం భయంకరంగా ఉంది. అరే 40 సంవత్సరాలు అలుపెరగకుండా దేవుని మాట వింటూ వారితోనే నడుచుకుంటూ పాలు తేలిన ప్రవహించే దేశంలోకి నాకు ప్రవేశం లేవన్నావు ఏంటి దేవా అని అనలా. చాలామంది ఇది గుర్తించరు. కానీ ఒక హెబ్రీని చంపేశాడు, అందుకనే నరహత్య చేశాడు అంటారు. అప్పుడు ధర్మశాస్త్రం ఏమి ఇవ్వబడలేదండి. ధర్మశాస్త్రము అప్పటికి ఇవ్వబడలే. మోషే ఒక హెబ్రీని చంపేస్తాడు, నరహత్య చేశాడని దీన్ని హైలైట్ చేస్తారు, కానీ నరహత్య చేయకూడదు. అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వలే. లోతు కుమార్తెలు కూడా పాపం చేసిన విషయంలో ధర్మశాస్త్రం లేదు. లోక మర్యాద చెప్పిన తండ్రితో సైనిస్తారు. అందరూ దీన్ని ఎత్తి చూపించి పాపం మీ దేవుడు అలాగంటారు. అప్పుడు ధర్మశాస్త్రం లేదండి. ధర్మశాస్త్రం ఇవ్వబడలే. ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన ముందు జరిగినవన్నీ కూడా దేవుడు పాపంతో అందుకనే అజ్ఞాన కాలం ముందు చూసించున్నట్టు వదిలేశాడు దేవుడు. కానీ శ్రేష్టమైన నిబంధన కింద ఉన్నాడు. ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రాన్ని దాన్ని నెరవేర్చడానికి ఆయన కుమారుడు వచ్చాడు. అది నెరవేర్చి మరీ శ్రేష్టమైన నిబంధన, క్రొత్త నిబంధన నీకు ఇచ్చినప్పుడు ఈ క్రొత్త నిబంధన అనుసారంగా నువ్వు నడుస్తున్నావా లేదో చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. మోసే కొండెక్కి 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే ఆయన కొండెక్కాడు, దేవుని ప్రత్యక్ష కోసం వేట్ చేశాడు. కొండ మీద ఏముండవు తింటాకి, ఉంటే తిండినేమో మరి, అలా ఉండిపోయాడు. ఆయన పిలిచినప్పుడు వెళ్ళాడు. సో చాలా లెక్కలు. ఎందుకే లెక్కలు అనవసరం. దేవుడు ఏం చెప్తున్నాడో, కొత్త నిబంధనలు ఏం మనకిస్తున్నాడో, మనం దేనికోసం దేన్ని స్వతంత్రించుకోవాలి. నీ ఫైనల్ డెస్టినేషను పరలోకమే. దినాలో చాలా అత్యల్పము. దేవుని రాకడ సమీపంగా ఉండాలి. దానికి సిద్ధపాటు కలిగి ఉండు. ఈ 40 రోజులు నీ భక్తి చేస్తే నీకు పరలోకం ఇస్తానని చెప్పాడా? ఒకేలా ఉండాలి నీ భక్తి, మార్చకూడదు. ఓసర వెళ్ళాగా 40 దినాలు మారిపోకూడదు. మారిపోయి మరల నువ్వు ఏం చేస్తున్నావు? 40 రోజులు భక్తి అయిపోయింది. 40 రోజులు 41 రోజులు ఉంటుంది చూడండి. ఈ నెల 22, 21 నాకు తెలిసి ఉండదో తెలిసి చూడండి. యేసుక్రీస్తు మాలేస్తాడు. నేను ఈ టాపిక్ కూడా మనం మాట్లాడుకున్నాం లోజన్ చర్చ్ పాస్టర్ గారు నేను.
ఎంత అవివేకులు అజ్ఞానంలో వెళ్ళిపోతారని క్రైస్తవులు అంటే ఆయన మాట్లాడారు నిజంగా. గుణదల మేరీ మాత ఉత్సవాలు జరిగినప్పుడు యేసు మాల వేస్తారు. ఇదేంటి 40 రోజులు పోకళ్ళు ఆచారం వెంట పెట్టుకుని ఏం చేస్తున్నారు మీరు అసలు భ్రష్టత్వంలోకి? యేసుక్రీస్తు మావుడే, ఆయనే మావుడే యేసుక్రీస్తు అంటే సరిపోదు, వాక్య వెలుగులో నడవాలి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అది వదిలేసి నేను ఆ భక్తి చేస్తాను ఈ భక్తి చేస్తానంటే వద్దన్నాడు దేవుడు. అది దేవుని పనే కదా చేశాడు అనుకుంటే మోషే. దాని పర్యవసానం చూడండి, ఏంటో చూడండి ఆ పర్యవసానం. సో 12వ వచనం చూడండి. పని జరిగింది. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. సమాజము పశువులు త్రాగారు. అక్కడ దాహం తీరింది. పని జరిగింది, జరగలేదని కాదు, కానీ దాని పర్యవసానం చూడండి. 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. అంటే ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవుని నామం ఏమైందంట? నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఏంటి మాట వెనకపోవడమే నమ్ముకోకపోవడమా? రోగం చచ్చి వారు పరలోక ప్రార్థన చేసినప్పుడు ఏమని చేస్తారు? ప్రారంభంలో ఉంటుంది మాట, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటారు చూసారా? ఇక్కడ ఆయన నామం ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ ఆయన నామం ఏమైంది? ఏంటి ఈ చిన్న 2 మాటలోనే అపవిత్రం అయిపోద్ది ఆయన నామం అంటే? చూడండి, ఇక్కడ చాలా ఘోరమైన తప్పిదంగా ఎంచుతున్నాడు. ఈ 2 మాటలనే ఘోరమైన తప్పుగా ఎంచుతున్నాడు అంటే మనం ఏం చేస్తున్నాం అసలు? క్రీస్తు సంఘంలోనే ఉందా రక్షణ అంటే? ఇది దుమ్మెత్తి పోసేస్తారు, ఇందులోనే ఉందా రక్షణ అని చెప్తే. కానీ దీని అంతటికే ఆయన 2వ రాకడలో ఏ సంఘం అయితే ఎత్తబడుతుందో ఆ సంఘాన్ని కళ్ళారా చూస్తారు ఖచ్చితంగా. మేము క్రైస్తవులమే కండి, మేము ఆయన నామంలో బాప్తిసం పొందుకున్నామంటే నువ్వు ఆయన నామంలోనే బాప్తిసం పొందుకుని నువ్వు ఏ సంఘ సహవాసాన్ని, ఏ శరీరాన్ని హత్తుకున్నావు? నువ్వు అన్ని నామముల కన్నా పైనామం యేసుక్రీస్తు నామమే. ఆయన నామంలోనే నువ్వు బాప్తిసం పొందుకుని ఏ సంఘ శరీరంలో, సంఘమే ఆయన శరీరం అన్నప్పుడు ఏ సంఘ శరీరానికి నువ్వు వెతుకుంటున్నావు? ఏ సంఘ సహవాసానికి నువ్వు వెళ్ళి వెతుకుంటున్నావు? ఎక్కడే నిన్ను అపవాదిగాడు తప్పుతో పడుతున్నాడో, త్రోవ తప్పని గొర్రెలాగా నిన్ను పక్కదారిలోకి నడిపిస్తున్నాడో ఇది గుర్తించుకోవాలండి. మనం ఇక్కడ చిన్న తప్పితమే అనుకుంటాం. ఇక్కడ ప్రవేశం కోల్పోయాడు ఇక్కడ మోషే. దేవుడు అయ్యో నా కోసం ఇంత 40 ఏళ్ళు నేను చెప్పిన మాట విని అద్భుతంగా నడిపించావు కదా, సర్లే ఎక్స్క్యూజ్ లేదు, ఇక్కడ క్షమాపణ లేదు. ఈ చిన్న తప్పితమే అంటే మనం ఎన్ని చేస్తున్నామో? దేవుని మాట పెడచెవిని పెట్టి భక్తి ముసుగులోను, విశ్వాసం ముసుగులోను, సహవాసం ముసుగులోను, ఈ సహవాసం ఒకేలా ఉండాలని చెప్తుంటే మనం ఎన్ని సహవాసాలకు వెళ్ళిపోతున్నామో ఆలోచించేయండి. నీ సహవాసం ఒకేలా ఉండాలి, ఆలోచించేయండి. నిజంగా యథార్థమైన అంటే ప్రభువారు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఎందుకు నొక్కి చెప్తున్నాను? మీరు ఇక్కడ క్రీస్తు సంఘం చూస్తున్నారు, మేము ట్రైనింగ్ అయిన క్రీస్తు సంఘంలో అంటే ఎంత నియమ నిబద్ధనతో జరిగితే తెలిసండి ఆరాధన, ఎంత క్రమశిక్షణతో జరిగితే తెలిసండి ఆరాధన అంటే ఈరోజు ఊగుపోవడం, విపరీతమైనటువంటి హంగు ఆర్పాటాలు అనుకుంటున్నాం మనం. ఆరాధన ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసండి. అసలు ఆరాధనలో కూర్చుంటే నీ మనసంతా ప్రశాంతతగా ఉండాలి, కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదే ఆరాధన. నిజంగా ఆత్మతోనూ సత్యముతోనూ జరిగించాలి. నువ్వు ఒకవేళ ఏడ్చావా నీ పక్కోడు కూడా తెలియనట్టు ఉండాలి. ఏడుపు, వేదన, రోదన మనపూర్వకంగా హృదయంతరాల్లోంచి రావాలి. ఏడుపు కూడా కొంతమంది ఏడుస్తారు, కళ్ళని నీళ్ళు కానీ హృదయంలో ఏడుస్తారు. అది చూస్తాడు దేవుడు. అయ్యో నా ప్రభు సిలువ మీద రక్తం కాచిన ఎలుగెత్తెడితే నీవు కాసేపు ప్రార్థన కానీ కళ్ళు చూసి వెళ్ళిపోతావు ఇంటికి. అయితే వేషధారణ అవుతుంది. ప్రియ సంగమా గుర్తుపెట్టుకో, నీ వేషధారణ ఆయన కనులారా చూస్తున్నాడు. ఏదంటారు పెద్దలు, ఏ ఎండక ఆ గొడుగు, ఏమనకో గొడుగు ఏదంటారు కదా, అలా పట్టేస్తున్నారు విశ్వాసులు అందరూ. ఆడగెళ్తే మన్నాత అంటున్నారు, ఏడగెళ్తే అలాగే అయిపోయారు కదా. క్రీస్తు సంఘానికి వస్తే వందనాలు. ఎందుకు ఇవన్నీ? దేవుడు చూడ్డా?
అందుకే దేవుడు వెక్కిరింపబడ్డా అంటున్నాడు. ఆయన మోసం, పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, కానీ దేవుడు మీరు ఎంత మాత్రమో మోసం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. నేను చూడకపోవచ్చు, మీరు ముసుగేసి ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తాడో. ఎందుకు ఆ కపట భక్తి? నీ విశ్వాసం బాగుందే, నీ భక్తి బాగుందే, నీ సంఘ సహవాసంలో. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైంది, గుర్తుపెట్టుకోండి. నేను సంఘం గురించి చెప్పను, సాతాను కూడా అనేక సంఘాలు కట్టేశాడు. నోవహు వాడ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. అనేక ఓడలు కట్టేశాడు అపవాదిగాడు. నువ్వు ఏ ఓడ ఎక్కుతున్నావో గుర్తుపెట్టుకో. నోవహు వాడ ఒక ఓడలోనే రక్షణ పడిన వారు 8 మంది. మేము పడవ వేసుకుని వెళ్తామంటే నశించిపోయారు. అపవాదిగాడు అనేక ఓడలు కడుతున్నాడు, అనేక సంఘాలు కడుతున్నాడు. 60,000 సంఘాలు ఎలా వచ్చేస్తాయండి? ఒకే ఒక సంఘం, ఆ సంఘం కోసమే ఆయన మరలా రానై ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. ఏ సంఘం కోసమే ఆయన అయితే రక్తం చిందించాడో, ఏ సంఘం కోసం వధువు కోసం రాబోతుందో ఆ ఒక్క వధువుతోనే పెండ్లాటకు వస్తున్నాడో. కానీ వధువులు ఎంతమంది ఉన్నారో? అబ్బో 60,000 మంది ఉన్నారు. కలవర వధువు, బేతస్త వధువు, షిలోహు వధువు, సియోను వధువు, అన్ని వధువులే. ఏ వధువుతో ఆయన వివాహం చేసుకోబోతాడో? ఒక్కరే పవిత్రురాలైన ఒక కన్యకే ప్రదానము చేయబడిన వారం మనము. ప్రదానం ఎంతమందితో చేసుకుంటారు? నీ ప్రదానం క్రీస్తుతోనే. 10 మందితో ప్రదానం చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది, అవునా? పెళ్ళి ఒకరితో చేసుకుంటావా? 10 మందిని చేసుకుంటావా? కంపారిజన్ చెప్తాను, నవ్వుకోకండి. నీ ప్రధానం క్రీస్తుతోనే, ఒక్కసారే ప్రదానం చేయబడిన వారు. ఆ వధువు కోసమే వరుడు రాబోతున్నాడు. ఇన్ని 60,000 వధువులు ఉంటే ఆయన ఒక్క ప్రదానం చేయబడినటువంటి ఆ వధువు కోసం ఆయన రానే ఉన్నాడో. ఇది చాలా మీకు సిల్లీగా ఉండొచ్చు. ఇదిగో ఇక్కడే చాలా సింపుల్గా సిల్లీగా అనుకున్నారు. మోసే కూడా చాలా సింపులే కదా, ఏదో నీళ్ళైతే వచ్చేసినాయి కదా, తాగేశారు కదా అనుకున్నాడు. కానీ దాని పర్యవసానం చూడండి ఏమన్నాడు? నా పరిశుద్ధత సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఒక్క ముఖలో చెప్పేసాడంటే నీకు ప్రవేశం లేదు. నీకు చూడు, కొండెక్కి చూడు, అంతే. కనులారు అదిగో కనాను, అంతే. పడుకో. ఇంకా ఆ కొండ మీదే మోసేని పడుకోబెట్టాడు సమాధిలో. చూడనవలే, అడుగు పెట్టనవలే, చూసి చూడనిచ్చాడు అంతే. కొండకి చూడు, అదిగో కనపడుతుంది, చూసావా, అదిగో గోపురం, అదే చూడు అన్నాడు అంతే. చూశాడు ఇలాగా మోసే, అయిపోయింది. కనీసం కాలు కూడా పెట్టనవలేదు. ఎందుకు? దాని పర్యవసానం, నువ్వు దేవుని మాట వినకుండా, వాక్యపు వెలుగులో నడవకుండా నువ్వు పరలోకంలో అడుగు పెట్టేద్దామనే. ఆయన నోట నుంచి ప్రతి మాట వలన ప్రతి మాట వలన జీవిస్తాడో. మరి ఈ సంగమా గుర్తుపెట్టుకోండి, మీ సహవాసం బాగుండాలి. నేను ట్రైనింగ్ అయినప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పారు, చాలామంది డినామినేషనల్ వారు వచ్చారు, పెంతెకోస్తు నుంచి, బైబిల్ మిషన్ చాలామంది వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మీరు ఏ సంఘంలో బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘ సహవాసంలో మీరు సభ్యులుగా ఉన్నప్పుడు మీరు ఆ సంఘ శరీరం అనే ఆ సంఘానికి మీరు హత్తుకుని ఉన్నారు. కానీ మీరు మరలా నూతన పరచబడాలని బాప్తిసం ఇచ్చాడు, తెలుసండి ఆయన. మనం ఎటకరంగా నవ్వుతామేమో, ఆయన మరలా బాప్తిసం ఇచ్చి మీరు సరైన బాప్తిసం తీసుకోలేదు అన్నాడు ఆయన. ఆయనకి వాక్యం తెలియక పెద్ద డైరెక్టర్ ఆయన. మరలా డినామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ బాప్తిసం ఇచ్చాడు ఆయన. అంటే నువ్వు ఏ సంఘాన్ని హత్తుకున్నావు? వెళ్ళి ఏ సంఘాన్ని హత్తుకున్నావు? ఆ సంఘం ఎత్తబడదని నొక్కి చెప్పాడు ఆయన. రెఫరెన్స్లు చూపించి ఏం చెప్తాం సమాధానం మనం? ఆయన ఏ సంఘం కోసం ప్రాణం పెట్టాడు ఆ సంఘం కోసమే తిరిగి తీసుకెళ్తాకి, ఎత్తపడటానికి ఆయన వస్తుంటే నువ్వు తెలుసుకోకుండా అదే నీళ్లు అని తాగేశారు. అదే కదా, ఏదైతే నీళ్ళని ఏ బండ అయితే కొడితే, ఏ బండతో అయితే మాట్లాడమంటే కొట్టాడో, ఏ బండ అయితే కొట్టమంటే మాట్లాడాడో, ఆ చిన్న తప్పదమే మనం అనుకుంటాం. అదే కదా నీళ్ళు అనుకుంటాం, ఇదే కదా వాక్యం అని మనం అనుకుంటున్నాం, ఇదే కదా సహవాసం, ఎక్కడైనా ఒకటే కదా సహవాసం అనుకుంటాం. కానీ సహవాసం ఎలా ఉందో, దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ లెక్క కడతాడో అప్పుడే నువ్వు పాస్ అవుతావు. ఆయన పెట్టే పరీక్షలో నగ్గుతావు నువ్వు. ఇన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. మరి
దేవుడు ఇచ్చాడు మరీ నూతన నిబంధన. ఆ నూతన నిబంధన అనుగుణంగా నడిస్తేనే అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరిచడం యందు ఎడతెక్కే ఉండాలి. నీ సహవాసం చెదిరిపోతుంది. ఒకడేమో నెలకోసారి ఇస్తాడు బల్ల, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు బల్ల. ఎంత పెద్ద సంఘం ఉండే నెలకోసారి ఇచ్చే బల్ల ఖచ్చితంగా అవతలకు పోమంటాడు ప్రభు. ప్రభు నీకోసం ఇంత పెద్ద సంఘం కట్టాను, 1,00,000 మందిని నడిపించానంటే అక్రమైన వారలారు అంటాడు సింపుల్గా మోసే ఇంత చంపడ్డాడే 40 దినాలు. సింపుల్గా నీకు ప్రవేశం లేదని చెప్పేశాడే. కంపారిజన్ చేసుకోండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. మోసే ఎంత శ్రమపడ్డాడు, నిజంగా అన్నీ వదులుకున్నాడు. ఏది చేయమంటే అది చేశాడు. వాడితోనే కాళ్ళకి చెప్పులు లేకుండా శ్రమపడి నడిచి, స్పెషల్ ఫ్లైట్ ఏమీ వేయలేదు మోసేకి, కనాను నడిపెత్తకి, వాళ్ళతో పాటే నడిచాడు వెళ్ళి. అంత ప్రయాసపడిన 40 సంవత్సరాలు ప్రయాసపడి నడిపించిన మోసేని అవతలకు పొమ్మలే. ఒక రకంగా చెప్పాలంటే మాట వినుట శ్రేష్టము. దేవుని వాక్యం వల్లనే మనుషుడు జీవిస్తాడు. ఆ వాక్యం వెలుగులో నడవండి. ఎందుకు చీకట్లోకి వెళ్తున్నారు మీరు? ఇదే వచ్చిన సమాధానం. అందుకని మనం అనుకుంటాం ఏమని, ఆయనతో కూడా సహవాసం గలవారమని. అంటే మేము క్రైస్తవులు, మాకు సహవాసం చాలా గొప్పగా ఉంది, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఏదైనా చేసేస్తాం, ఏ ప్రార్థన ఎక్కడైనా మనం ధ్యానం చేసుకుంటామంటే నువ్వు నీ సహవాసం ఎలా ఉందో చూసుకో. నీ సంఘ సహవాసం చాలా బాగుండాలి. అదే చెప్తున్నాడు, ఆయనతో సహవాస గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల నీ సహవాసం బాగుంటే చీకటి ఎలా వస్తుంది? నీ సహవాసం బాగుందనుకు నువ్వు ఎదురుకి వెళ్తున్నావు, భ్రష్టత్వంలోకి వెళ్తున్నావు. మరలా చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. ఆయన వాక్యమే సత్యము. ఆ సత్యవాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళట్లేదు, చీకట్లోనే ఉండిపోయాము. ఈ సంగమా ప్రతి విషయం ఆలోచించేయండి. వెళ్ళేవాడిని వెళ్ళమంటే, ఇంకా అన్యాయం చేయవాడిని అన్యాయమే చేయని, ఇంకా మంచితనంగా ఉన్నవాడిని మంచితనంగానే మంచివాడిగా ఉండి వస్తున్నాడో గుర్తుపెట్టుకోండి. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, చిరిగి పాడేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా బాధతోనే చెప్తున్నా వాక్యం. ఎందుకంటే అరే ఎటుపోతుంది క్రైస్తవ్యం, ఎంత డామినేట్ చేస్తున్నాడో అపవాదిగాడు. 90% మంది లెంట పాటించేవాళ్ళు. ఆశ్చర్యం వేసింది నిజంగా. ఎంతమంది సేవకులు పెద్ద పెద్ద బోధకులు చెప్తున్నారు, ఖండిస్తున్నారు, వాళ్ళని ట్రోల్ చేసి పడేస్తున్నారు, విమర్శ చేస్తున్నారు. భక్తి మీకెందుకు వచ్చింది నొప్పి? 40 రోజులు బాగుంటే మీరు ఓర్వలేకపోతున్నారు. 40 రోజులు బాగుంటాం ఏంటి? మన పర్యంత వరకు నేను ఒకేలాగా ఉండమంటున్నాడు, పరిశుద్ధంగా జీవించమంటున్నాడు, వాక్య వెలుగులో నడమంటున్నాడు, పవిత్రంగా నడవమంటున్నాడు, పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. ఈ వేస్తారు జీవితం వద్దని చెప్తుంటే వాళ్ళని విమర్శిస్తున్నారు. ప్రభు ఒకవైపే నిలబడ్డాడు. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులే కదా అప్పగించింది ప్రభుని. వారే కదండి అప్పగించింది. లోకరక్షకుడిని పట్టేసుకుంది ఎవరు? యువతయం మత పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు. శాస్త్రులు అంటే ఎంత ఆమాహేములు, ఎంత జ్ఞానం గలవారు. ప్రభువుని పట్టేసుకోలేదా? శిలువమరణానికి అప్పగించేయలేదా? బయటోళ్ళు ఎవరో అప్పగించలేదండి. తన తోటివారే, తన స్వకీయ జనమే, యూదులు అయినటువంటి క్రీస్తుని, యోధాగోత్రపు సింహాన్ని అప్పగించేశారే. ఆలోచించేయండి. ఒకవైపే నిలబడ్డాడు, సత్యం వైపు. తండ్రి తన పని ఏదైతే అప్పగించాడో దాన్నే పట్టుకున్నాడే. మేము అదిగా వారు కూడా యూదులు, మేము అబ్రహాము సంతానం అని విర్రవీగిపోయారు వారు కూడా. మా పితరుడు అబ్రహాము, ధర్మశాస్త్రం, మా ధర్మశాస్త్రం ఎంత గొప్పదని విర్రవీగిపోయేవారు. అలాగా మన భక్తి చాలా బాగుంది అనుకుంటున్నాం మనం. తెరవండి, మనోనేత్రాలు తెరవండి. ఆత్మీయ గుడ్డితనంతో ఉండకండి. మా సహవాసం చాలా బాగుందండి, మేము ఎక్కడ ప్రార్థనకి వెళ్ళిపోతామండి, వెళ్ళండి, గుడ్. కానీ సహవాసం బాగోలేనప్పుడు నువ్వు ఏ సంఘ సహవాసంలోకి వెళ్తున్నావో చెక్ చేసుకో. అన్నీ చూస్తాడంటే ప్రతిదీ లెక్క కడతాడు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు నీ సహవాసం అద్భుతంగా ఉంది క్రీస్తు సంఘంలో, నువ్వు మరలా తప్పుతున్నావు అంటే అపవాదిగాడు ఖచ్చితంగా నువ్వు బాగున్నావు కాబట్టి నేను తప్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ చెవితో వదిలేస్తే నాకు నష్టమేం లేదు, నష్టపోయేది మీరే. చెప్తున్నాను కదా, ఈ చెవితో విని పాస్టర్ గారు అలాగే చెప్తారు. 40 ఏళ్ళ నుంచి ఆ నాన్నగారు చెప్తాను, వీళ్ళ కొడుకుదా ఏడాడు అంటారు. అంతే సింపుల్గా, అంతేనా? కానీ వాక్యాన్ని వినరు ఎవరు. ఆయన అంత అన్నం సేపు ఆయన వాదించాడు, ఇప్పుడు ఈయన మొదలెట్టాడు అనుకుంటారేమో. సత్యవాక్యం తెలిసినప్పుడు దాన్నే. మేము ఎప్పుడైనా తప్పుడు బాధ చేసామండి ఇందులో?
మేము మా బోధ మారిందా? మా నాన్నగారి బోధ కానీ నా బోధ కానీ మారిందా? ఎందుకు మార్చుకోవట్లేదు? మార్చేసుకోవచ్చు కదా. మిమ్మల్ని సంతృప్తిపరచడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి నా బోధన మార్చేసుకోవచ్చు కదా. ఎందుకు మార్చుకోవట్లేదు? ఎందుకు ప్రయాసపడుతున్నాం ఉన్నదన్నట్టు చెప్పడానికి? ఎందుకు ప్రయాసపడ్డాడు ఆయన? ఆ 40 ఏళ్ళు 50 ఏళ్ళు మీరు ఆ సవాల్ గొప్పగా నడిచారు. మీరు సేవకుడు చూడకండి, దేవుని వైపు చూడండి. వాక్యం అనేది దేవుని వైపు చూడండి, వాక్యాన్ని చదవండి. మా వైపు చూడండి, మా మాటలు వినకండి. మా నోటి నుంచి వచ్చే దేవుని మాటలు వినమంటున్నాం అంతే. వాక్యాన్ని ఇంటికి వెళ్తాం, చదువుకోండి. అరే ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పాడు, ఆయన చెప్పింది ఇలా ఉందో లేదో చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడో అవగాహన చేసుకోండి. భక్తి ముసుగులో మోసపోకండి. అపవాదిగాడు ఎన్ని విధాలుగా చెరపట్టాలనుకుంటే అన్ని విధాలుగా చెరపడుతున్నాడు. వాడి ఒకే ఒక ఏము, సాతానుగాడు ఏమేంటి, దేవుని చెంతకే ఆయన పిల్లల్ని దరి చేరనివ్వకుండా చేయడమే ఆయన పని. నువ్వు దగ్గరికి వెళ్తున్నావా, నీ సహవాసం, నీ విశ్వాసం, నీ భక్తి బాగుందా, నిన్నే పట్టుకుంటాడు అపవాదిగాడు. ఇంకా చాలామంది సంఘంలో వాక్యం చదివేవాళ్ళు కానీ వాక్యం చాలా చక్కగా ధ్యానించే వాళ్ళు చాలామంది వాళ్ళనే పట్టుకుంటాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ భక్తి జీవితం మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి అద్భుతంగా ఉండొచ్చు, చెక్కు చెదరకుండా ఉండొచ్చు, కానీ వాడిని పట్టుకోపోతున్నాడు సాతాను గారు. చూసుకోండి, ఎందుకంటే నువ్వు ఎంత కదిలించట్లేదు. నిన్ను కదిపేస్తే ఓ పని అయిపోద్ది. సంఘంలో నువ్వు ఎంత బలంగా ఉన్నావో, ఎవరైతే బలంగా ఉన్నారో వాడినే పట్టుకుంటాడు అపవాదిగాడు. ఏ రూపంలోనూ పట్టుకోగలడు, దానికి వాడు ఏదైనా చేయగలడు. ఏదైనా అంటే దేవుని కార్యాలను మించి చేయగలడు. లేవనుకున్నారా పవర్స్ సాతాను గడికి? ఉన్నాయండి, ఉన్నాయి. ఏదనుకుంటున్నారు? సో ఆలోచించేయండి. మనం కడవరి దినాల్లో ఉన్నాం. ఖచ్చితంగా మన పని ఏంటి? పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటూ మన పర్యంతం వరకు నమ్మకంగా జీవిస్తే ఖచ్చితంగా ఆయన ఉండే స్థలంలో ఉంటాం. మన క్రైస్తవ సిద్ధపాటు ఏంటి? మనం అది తెలుసుకోకుండా పోయిన వారం చెప్పాం. నిజంగా నువ్వు దాన్ని మర్చిపోతే ప్రతి దినము వదక తేబడినటువంటి గొర్రెల్లాగే ఇంకా ఉన్నామంటున్నాడు. అదే చెప్పాను పోయిన వారం. సో వాక్యం తెలిసిన బిడ్డలు కూడా, దేవుని పిల్లలు మీరందరూ కూడా తప్పిపోతున్నారంటే, లోకం వైపు తిరుగుతానంటే లోకం నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. అపవాదిగాడు లోకాన్ని చెరపట్టి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వాడు లోకంలో ఉన్నాడు. అందుకనే ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా పిలువబడుతున్నాడు. వాడే నిన్ను గుడ్డితనాన్ని కలగజేస్తాడు. ఆలోచించండి, మనతో పాటు సాతాను కూడా ఉన్నాడు. అదే లోకాన్ని వెంబడించకండి. దేవుని కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అపవాదిగాడు దానికి అంతకు మించి డామినేట్ చేస్తున్నాడో దాంట్లో నువ్వు చిక్కుకొనకుండా ఉండాలంటే వాక్య వెలుగులో నడువు. నీ చేతిలో ఉంది టార్చ్, ఉంది టార్చ్ లైట్ ఉంది, నువ్వు చీకట్లోనే నడుస్తున్నావు. నీ చేతిలో దేవుని దివ్యవాక్యం ఉంది, వెలుగు ఉంది. వాక్యపు వెలుగులో నువ్వు నడవకుండా దాన్ని నువ్వు ఆర్పేసుకుంటున్నావు, తెరవట్లేదు, ఆన్ చేయట్లేదు. అందుకని సహవాస గలవారం అనుకుంటున్నావు, కానీ సహవాసం బాగోలేదు, చీకట్లోనే నడుస్తున్నావు. బైబిల్ ఉంది, టార్చ్ ఉంది, కానీ వెలిగించుకోవట్లేదు. ఇంకా అజ్ఞానంలోనే ఆత్మీయ గుడ్డితనంతోనే నువ్వు నడిచేస్తున్నావో ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. ఇది కావాల్సిన దేవునికి. ఆలోచించేయండి, సహవాసం చాలా బాగుండాలి. నువ్వు ఏ సంఘం అంటే ఒకే ఒక సంఘం. క్రీస్తు స్థాపించిన తన స్వరక్తి మీద సంపాదించిన ఆయన సంఘము 33.5 నుంచి, అంటే ఎక్కడి నుంచి? క్రీస్తు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన ఆరోహణమై మేడగదిలో ప్రత్యక్షత జరిగి పరిశుద్ధాత్ముని సంఘం ఎప్పుడైతే పెంతుకొస్తేనన్న సంఘం ఎప్పుడైతే స్థాపింపబడిందో అప్పటి నుంచి 606 సంవత్సరం వరకు క్రీస్తు సంఘమే అలాగే ఉంది సజీవంగా. అదే సహవాసం, అదే అపోస్తుల బోధ అద్భుతంగా ఉంది. 606 వరకు చూడండి, చరిత్ర తిరగండి, నా దగ్గర ఉంది చివరాకలు. ఎప్పుడు నాతోనే ఉంటుంది ఇది. నేను చాలామంది సంఘాలు, ఇదిగో ఈ కాగితం ఎప్పుడు ఇచ్చాను నేను. 606 వరకు క్రీస్తు సంఘం ఒకటే ఉంది. కానీ అపవాదిగడికి ఏమైపోతుంది? నిద్ర పడతలే, సంఘాన్ని చెదరగొట్టాలి. ప్రవేశించాడు సంఘంలో, రకరకాల పోకళ్ళు, రకరకాల ఆచారాలు. ఆర్సీఎం వారు వచ్చారు, అక్కడి నుంచి వచ్చింది. ఆర్సీఎం వారి నుంచి బయటకు వచ్చేసారు మార్టిన్ లూథర్ గారు.
ఆ, ఆయన పోరాటం లేకపోతే నిజంగా మనం ఇంకా అజ్ఞానంలోనే ఉండిపోదు. ఆలోచించండి, 606 సంవత్సరం వరకు చూడండి, 606 వరకు అలాగే ఉంది క్రీస్తు ఒకే సంఘం. అదే చెప్తాడు, బాప్తిస్మం ఒకటే, శరీరం ఒకటే, విశ్వాసం ఒకటే. శరీరం ఒకటే అన్నప్పుడు సంఘమే ఆయన శరీరం అయినప్పుడు సంఘం ఒకటే. 60,000 సంఘాలు ఎవరిట్టాడంటే అపవాదిగాడే. నువ్వు వెళ్ళి నీ సంఘ సహవాసంలోంచి వెళ్ళి ఎక్కడ ఎత్తుకుంటున్నావు? అపవాదిగాడు ఏర్పడి అది సంఘమే అంటే అక్కడ క్రీస్తు అంటే మోసే అదే నీళ్ళు ఇచ్చాడు. కానీ అక్కడ జరిగిందేంటి? ఆయన నామం పరిశుద్ధపరచకపోవడమే, ఆయన మాట వినకపోవడమే. ఆయన మాట ఏంటి? వాక్యమే. ఆయన నోట నుంచే వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడో. మోసే ఆయన మాట పెడచెవిని పెట్టి మాట్లాడంటే మోదడం వాటర్ అయితే వచ్చాయి, నువ్వు వాక్యం ఏమంటున్నావు వెళ్ళి, అదే బాప్తిస్మం అనుకుంటున్నావు. కానీ నువ్వు ఏ సంఘాన్ని హత్తుకుంటున్నావో. అందుకని మా డైరెక్టర్ గారు నాకు తెలిసి మీరు సరైన బాప్తిస్మం కాదన్నాడు ఒక్క ముక్కలో. తర్వాత దేవుడు చూసుకుంటాడు ఒకవేళ అది దేవునికి వ్యతిరేకమో కాదు కానీ వారందరూ డినామినేషన్ చెప్తారు వెంటనే మీరు సరైన బాప్తిస్మం కాదన్నాడు ఆయన. మీరు ఎత్తపడరని చెప్పాడు ముఖం మీద. మీరు ఏ సంఘంలో సభ్యత్వం తీసుకున్నారో, అంటే సభ్యత్వం అంటే ఆత్మీయంగా నువ్వు క్రీస్తు శరీరంలోనే అవయవంలా ఉండాలి. కానీ నువ్వు వేరే సంఘానికి వెళ్ళి, అంటే మనుషులు పెట్టిన సంఘాల నామాలకే వాల్యూ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ బోధ చాలామంది చేశారు. యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, పెద్ద పెద్ద ఈవెన్ విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చేశారు ఈ ప్రసంగం. మరి ఆయన ఏం చేశాడంటే నేను చేశానంటే చాలామంది చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. సత్యవాక్యం, ఆ వాక్య వెలుగులండి. వీళ్ళు జేమ్స్ గారు కూడా మాట్లాడుతుంటారు బహుశా. సంఘం ఆయన ఒకటే అంటాడు, నేను కూడా విన్నట్టున్నాను. సంఘం ఇప్పుడు తెలియదు మీకు, సంఘం ఎత్తబడినప్పుడు అప్పుడు రొమ్ము బాదుకుంటారు. మీరు అందరూ రొమ్ము బాదుకునే వాళ్ళు అన్యులు అనుకుంటారో, మనవారే బాదుకుంటారు గుర్తుపెట్టుకోండి అన్నాడు ఆయన. క్రైస్తవులే బాదుకుంటారు. అంటే క్రీస్తులో ఉన్నాము అదే చెప్తున్నాడు. ఆయనతో సహవాస కలవారమని చెప్పుకుంటున్నాము అంతే. క్రీస్తులో ఉన్నాము అనుకుంటున్నాము, కానీ మీరు ఏం చేస్తున్నారో చీకట్లో నడుస్తున్నారో. అపవాదిగాడు చాలా బలంగా పనిచేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ప్రతి దాన్ని మ్యూజిక్ను పట్టుకున్నాడు, డ్యాన్స్ను పట్టుకున్నాడు. ఎంత విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. లెంట ఆచరణలకు తలమునకలు అయిపోతున్నారు. వివాహాలు నిషేధించేంత పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదంట. శ్రమలు వచ్చేస్తాయంట పెళ్లి చేసుకుంటే. ఇంక నీ విశ్వాసం ఏంటి, నీ భక్తి ఏంటి? ఇన్నేళ్ళు నువ్వు వచ్చి ఈ సంఘంలో నేర్చుకుంది ఏంటి? నీ భక్తి ఏంటి, నీ విశ్వాసం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? వివాహాలు నిషేధించడం. దేవుడు ఏర్పరిచిన కార్యక్రమాన్ని నువ్వు పక్కన పెట్టేసి నీ సొంత కార్యక్రమం చేస్తే దాని పర్యవసానం ఇదిగో మోసేలాగా అనుభవించడానికి జాతకం ఉంది. మోసే అనిపించాడా? చూడలేకపోయాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కొనలు చూశాడు కానీ అడుగు పెట్టనవలే, నీకు ప్రవేశం లేదన్నాడు అంతే. మరి మనం ఎన్ని చేస్తాం తప్పిదాలు? వాక్యం వెళ్ళు, నీ సొంత దాంట్లో నువ్వు నడిచేస్తున్నావే. అరే చెప్పాను, మీ బోధ తప్పుడు బోధల వైపు వెళ్ళకండి, సరైన బోధల వైపు వెళ్ళండి, వాక్య వెలుగులో నడవండి. ఎవడైనా నన్ను వెంబడించినట్లయితే నా సిలువుని ఎత్తుకుని ఉపేక్షించుకోవాలి. సిలువుని ఎత్తుకుని వెంబడించడమే. సిలువులోనే శ్రమలు ఉన్నాయి, వస్తాయి. క్రైస్తవులకి శ్రమలు వస్తే పరిగెడేస్తున్నాం వెళ్ళిపోయి ఆ చిక్కమైన దగ్గరికి. నీ మీద పాలకొల్లు బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు నిజంగానే. నిషేధించే రంగం అయింది, అడుగు పెట్టడం లేదు పాలకొల్లు. మరి మనం వెళ్ళిపోతున్నాం మోటా ముళ్ళు చదివేసుకుని. ఎక్కడ లేని భక్తి అంతా వచ్చేస్తుంది ఆడికి. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే నువ్వు లోకంలో ఉన్న శ్రమలకు భయపడి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే వస్తాయి శ్రమలు. సిలువు వైపు చూస్తేనే ఉన్నాయి కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు. ఆయన పడిన శ్రమల కన్నా నీకు శ్రమలు ఇంకా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలకు భయపడిపోయి నువ్వు అటు ఇటు తిరిగిపోయి నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చాయేమో శ్రమలు నువ్వు ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నావు? నీ విశ్వాసాన్ని కొలవడానికి నీ జీవితంలోకి శ్రమలు దేవుడే ప్రవేశపెట్టాడేమని నువ్వు ఎందుకో ఆలోచన చేయలేకపోతున్నావు? నిరీక్షణతో ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఓపికతో ఓర్ముతో ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఈ శ్రమలో ఇప్పటి కాలపు శ్రమలో ఎనతగినవి కాదు అంటాడు. అబ్బా క్రీస్తు నేను కలిగి ఉన్నాను, నాకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నేను చనిపోయినా చాలే, ఆయనతో పాటు ఉంటాను, పోతే పోయిను అని అనుకునేవారు లేరే. ఈ శ్రమలు చూసి భయపడిపోయి అటెళ్ళి ఇటెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి. మీరు లోకాన్ని ఆశ్రయిస్తే, ఎవడైనా లోకాన్ని ఆశ్రయిస్తే బద్ధశత్రువు అంటున్నాడు.
ఈ లోక స్నేహం దేవునితో వైరము. నువ్వు దేనికోసం వెళ్ళిపోతున్నావు ఎక్కడెక్కడికో. ఏడో స్వస్థ అంటాడు, నూనె అంటాడు, అదంటాడు, ఇది ఆడే వ్యాపారం చేసుకున్నాడు నిన్నట్టు పెట్టుకుని. దాని వెనక అపవాదిగాడు ఉన్నాడు, ఆడే నేను భ్రమపరుస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు? ఆ నూనెలోనే అద్భుతం ఉందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? చక్కటి వ్యాపారం జరుగుతుంది ఇక్కడ సోమవారం ప్రాంతంలో. నాకు భయం ఏం లే, ఖచ్చితంగా ఖండిస్తాను. ఎంత వ్యాపారం చేసుకుంటలేదు నిన్ను అడ్డు పెట్టుకుని, దేవుడిని అడ్డు పెట్టుకుని. దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నారా? ఖచ్చితంగా ఏదో రోజు ముద్దునూరుపాడు చాలా గొప్పగా జరిగి మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారంట. ఆయన పెద్ద పాస్ అయిపోయాడు, స్ప్రేలు చేసేస్తూ ఉంటాడు. ఆయన ఏమేరు ముద్దునూరుపాడు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు తండోపు తండాలు. కానీ ఎందుకు ఆలోచించేయండి, మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకున్నారు, నీ విశ్వాసాన్ని క్యాష్ చేసుకున్నారు, చక్కగా అమ్ముకున్నారు 100 రూపాయలు చెప్పు నూనె. ఆ నూనెలోనే ఏదో ఉందనుకుంటున్నాం. చాలామంది సంసోని జుట్టులోనే బలం ఉందనుకుంటున్నారు. ఏమీ లేదు, అందుకనే బొచ్చు పెరిగిందని రాశారు అందులో. మనం అలా అనుకుంటాం, ఆయన జుట్టు పెరిగిందని రాశాడు. తర్వాత తెలుసండి, ఢిల్లీలో వచ్చి జుట్టు కత్తిరించేసిన తర్వాత బలం పోయిందనుకుంటాం. అంటే మన వాక్య పరిజ్ఞానం అంతవరకే. ఆయన నాజీరు చేయబడిన వాడే యథార్థం. అది దేవుడు పుట్టుకతోనే తల్లి గర్భంలోనే నాజీరు చేయబడిన వాడు. మగలు కత్తే జుట్టు కత్తిరిస్తేనే బలం పోద్దని మనం అనుకున్నాం. జుట్టులో లేదు బలం, దేవుని హస్తంలో ఉంది బలం అని మీరు గుర్తెరగాలనే సంసోనికి మరలా జుట్టు పెరిగిందని రాయించాడు. కానీ మనమే అనుకుంటాం, సంసోని బలం పోయింది, ఢిల్లీలో వచ్చి జుట్టు కత్తిరించేసింది, బలం అంతా పోయింది, అందుకే దొరికేశాడు, కళ్ళు ఓడపించుకున్నాడు, చెరసాల్లో తిరగలేసుకుంటున్నాడు అని మనం అనుకుంటాం. మన జ్ఞానం అంతవరకే ఉంది. అలా అనుకుంటామనే సంసోనికి మరలా జుట్టు పెరిగింది అని రాయించాడు పరిశుద్ధాత్ముడు. మనం అలా పొరబడతామని. అంటే బలం జుట్టులో ఉందా, దేవుని హస్తంలో ఉందా? చెప్పాలి. సోమవారం ప్రార్థన నూనెలో ఉందా, దేవుని వాక్యంలో ఉందా, నీ విశ్వాసంలో ఉందా? ఆలోచించేయండి, అది గొప్పదే. మందిరాల కన్నా దేవుడు గొప్పడు అంటాడు. ఒక పాస్టర్ గారు విన్నాను, చక్కగా చెప్పండి. నిజంగా మందిరాల కన్నా గొప్పోడు దేవుడు. మందిరాలు అంటే ఎంతలో ఉంటే అంత శిథిలమైపోతాయి. మనమే మందిరం అయ్యాం, అవునా? నీ దేహమే దేవుని ఆలమైనప్పుడు ఇంకేంటి? సో దయించి ప్రియ సంగమా గుర్తుపెట్టుకోండి, లెంట ఆచరణ ఓకే. నీ భక్తి 40 రోజుల్లో బాగుంటుంది, నీ అబ్బాయి నీ అమ్మాయి మారుతారంటే వెళ్ళనుకోడు. కానీ మళ్ళీ యథారాజా అన్నట్టుగా ఉండకూడదు కదా. 40 రోజులు అయిపోయిన తర్వాత నీ భక్తి జీవితం ఒకేలా ఉండాలి. నువ్వు మారుస్తున్నావు అంటే 40 రోజులు విపరీతమైన భక్తి నటించేసి నువ్వు 41వ రోజు తర్వాత నువ్వు కొంచెం చేంజ్ అయితే చిన్న మార్పు కూడా దేవుడు చూస్తాడు. ఇక్కడ చిన్నదే మోసేది, దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంది, చూడలేకపోయాడు. ఉదయం నిజంగా ఎంత బాధ కలిగి ఉంటుంది మోసేకి. అరే నేను 40 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడి నడిపించానే, దేవుడు ఒక్క మాటతో నువ్వు కణాల్లోకి అడుగు పెట్టమనేసాడు సింపుల్గాని. నేను చేసిన భక్తి, నా యథార్థ జీవితం వ్యర్థమైపోయిందా అని అనుకుంటారండి బహుశా. మనం కూడా అంతే, అయ్యో నేను క్రీస్తులో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయినా, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనకి వెళ్ళిపోయినా, పాటలు పాడేసానే, ఏ సహవాసం అయితే ఎక్కడ పడితే అక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా తిరిగేసానే, ఏ దేశం అయితే ఆ దేశం వెళ్ళిపోయి ప్రార్థనకి వెళ్ళిపోయినంటే. నువ్వు ఇంట్లో తలుపు వేసుకుని బైబిల్ చదివినా ఒకటే, తలుపు మూలకెళ్ళి ప్రార్థన చేసినా ఒకటే. నీ ప్రార్థన ఎక్కడ చేసినా యథార్థమైన ప్రార్థన వింటాడు, అవునా? గుర్తుపెట్టుకోండి. సో అదే అంటున్నాను, సంఘాలను చూసి మనం భ్రమపరుస్తున్నాం అంటే అపవాదిగాడు మీ నేతలకు ఆత్మీయ గుడ్డితనం కలగజేస్తున్నాడు తప్పితే మరి వేరే ఉద్దేశం ఏది లేదని తెలియజేస్తూ ఇది వచ్చేవండి. సో యోహాను భక్తుడు గారు అదే చెప్తున్నాడు. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులుగా వాక్యపు వెలుగులో నడిచే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ వచనం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి? మనమందరం కూడా అదే చెప్తున్నాడు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, మేము క్రైస్తువులు, మా విశ్వాసం చాలా మా భక్తి చాలా గొప్పదని మనం అనుకున్నామేమో. కానీ నువ్వేం చేస్తావు? చీకట్లో నడుస్తున్నావు అంటే దేవుని వాక్య వెలుగులో నడవకపోవడమే. ఏం చేస్తాం? దాని పర్యవసానం మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్య వెలుగులో నడవని ప్రతి వాడు కూడా మోసే ఏ విధంగా దేవుని నోట నుంచి వచ్చే మాటను మీరి మాట్లాడమన్నప్పుడు మోదాడో దానితోనే సమానము. అక్కడ దేవుని నోట నుంచి వచ్చే మాటే వేదవాక్కు.
ఇక్కడ వాక్యము సజీవమైంది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. గుర్తుపెట్టుకోండి. సో ఆ వాక్యాన్ని చేత పట్టుకుని మీ విశ్వాసపు యాత్రను కొనసాగించండి. అద్భుతంగా చేరుకుంటారు పరలోకం. దేవుని నోట నుంచి మాట మీరడు మోసే కనను చేరలేకపోయాడు, కేవలం చూశాడంతే. మనం కూడా బహుశా చూస్తామేమో, కానీ ప్రవేశం లేదంటాడు. ఏం చేస్తారు? క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ భక్తి దేనికోసం? పరలోకం కోసమే కదా మనం పాటుపడేది. దాన్ని స్వతంత్రించుకోవడమే కదా ఈ తిప్పలన్నీ మనం. అవునా? ఎంత ఎందుకు? ఆయనతో పాటు ఉండాలనే కదా, ఆయన చెంత ఉండాలనే కదా, ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలనే కదా, ఆయన నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలనే కదా. దాని గురించి మనం ఆలోచన చేయడం మానేసి ఇక్కడ లోకంలో ఉన్నటువంటి ఆచారాలను పట్టుకుని వెంట తిరుగుతూ ఉంటే, దేవుడు ఎవరు వెరువడా, నేను చెప్పింది నువ్వు చేయడం మానేసావు, నీకు ప్రవేశం లేదు, నువ్వు గేటు బయటే ఉండు. మోషేని ఎందుకు నిలబెట్టాడు గేటు బయట? ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకు కణంలో అడుగు పెట్టకుండా నువ్వు బయటే ఉండు, నీకు ప్రవేశం లేదని చెప్పాడు. రేపొద్దున పరలోకంలో కూడా తలుపు మూసైపోతున్నాడు. ప్రభువా, నేను నీ కోసం ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని చర్చిలకి వెళ్ళి ప్రార్థన చేశాను, ఎక్కడ మీటింగ్ ఎడతాడికి వెళ్ళిపోయాను, ఎన్ని పాటలు పాడాను అంటే, నువ్వు ఎంత చేసిన భక్తి జీరో అంటున్నాడు. ఆయన చెప్పిన మాట వినకుండా నువ్వు ఎంత భక్తి జీవితం చేస్తే అది వేషధారణతోనే లెక్క కడుతున్నాడు. భక్తి ఒకేలా ఉండాలి. సో ఈ లోకంలో తండ్రి దేవుని ఎదుట ఎందాక చదివించాను, యథార్థమైన భక్తి ఏదనగా విధవరాండర్ని, దిక్కులేని పిల్లల్ని ఆదరించండి, వారిని ప్రేమించండి. అది కదా దేవుడు కోరుకునే భక్తి, యథార్థమైన భక్తి. సో ఖచ్చితంగా వాక్యపు వెలుగులో నడవాలని మనం అనుకుంటున్నాం అంతే. క్రైస్తవం ఇదే అని అనుకుంటున్నాం, కానీ ఇది కాదు. ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని నడవడమే, ఆయన చూపిన మార్గంలోనే నడవడమే. ఖచ్చితంగా చూస్తాడో, అన్నీ పరీక్షిస్తాడో, అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. నువ్వు కూర్చోవడం, నించోవడం, పడుకోవడం, లేవడం అన్నీ ప్రతిదీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయంటే నీ హృదయాలనే చూడ్డా వేస్తారని జీవితాన్ని ఆపేసేయండి ఇక్కడి నుంచి. వద్దు, దేవుడు కోరుకుంటలేదు అది. చక్కగా నీ సహవాసం బాగుందా? క్రీస్తు సంఘంలో చక్కగా ఉన్నావు, యథార్థమైనటువంటి సంఘంలోనూ ఆయన ఏ సంఘం కోసం అయితే ప్రాణం పెట్టాడో ఆ సంఘ సభ్యుడిగా ఉన్నావు, విశ్వాసం ఉన్నావు. దానికి సంతోషించు, కొనసాగించు నీ యాత్రని. మరణపర్యంత వరకు చెక్కు చెదరకుండా, అటు ఇటు తప్పటడి వేయకుండా కొనసాగు. అందులో వస్తాయి మధ్యలో అపవాదిగా నిన్ను అట్రాక్ట్ చేస్తాడు. రా బయటికి, అక్కడ బాగుంటుంది, రా ఇక్కడ బాగుంటుంది. నేను మభ్య పెడతా కూడా ఏమన్నా చేయొచ్చు. దాంట్లో చిక్కుకున్నావో మరీ శ్రేష్టమైన ఆ స్థలాన్ని నువ్వు కోల్పోతున్నావో, పోగొట్టుకుంటున్నావో నీ చేతులారా. సో ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యపు వెలుగులో నడవాలని, మిమ్మల్ని మీ కుటుంబాలని అదే రీతిగా ఆ పరలోకమైనటువంటి స్థిరమైనటువంటి నివాసంలో దేవుని చెంత ఉండేలాగా ఉండాలంటే మనం ఖచ్చితంగా వాక్యపు వెలుగులోనే మరి నడిచి, మరి ఆయన నడిపింపు, ఆయన యొక్క ఆత్మ సహాయం కూడా మిమ్మల్ని మీ బిడ్డలకి మరి తోడై ఉండి నడిపించునుగాక. అమ్మ అందరికీ వందనాలు.